అంబనవాంబుజత్వలకరంబుజ శారద చంద్రచంద్రికాడంబరచారమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాకన సుశక్తి వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విశ్వత విహారమం కృపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. ఈరోజు శంకర జయంతి. మనకి ఈ మధ్య ఈ ఫేస్బుక్లో యూట్యూబ్లో వీటిలతో చాలా మటుకు ఈరోజు ఇంకొక వేడుక కూడా చేసుకుంటున్నారు. అది మాతృ దినోత్సవం. మీరు వింటారు. అయితే ఇక్కడ 615వ జ్ఞానయజ్ఞం ఈరోజు ప్రారంభమవుతున్నది. ఒక భావనతో ఏ కార్యం చేసినా దాన్ని బట్టి మనం అనుభవం పొందుతాం. పద్మావతమ్మ గారింట్లో జ్ఞానయజ్ఞం తిరిగినప్పుడు ఇదే భావన అనుభవం. నా ఇంట్లో నేను 10 మందికి వారం రోజులు అన్నం పెట్టాలి అంతే. లేదంటే నా ఇంట్లో నేను 10 మందికి అన్నదానం చేయాలి. భావనే. నువ్వు బంధువులకు పెట్టు, ఎవరికైనా పెట్టు, భావనేనమ్మా. ఏదో వచ్చారో వాళ్ళకేం పని లేదు, మనకైతే చేసి పెట్టాల్సి వస్తుందంటే చేయడం కూడా చేయడమే. కానీ ఇది కూడా చేయడమే, భావనను బట్టే. అందుకని భావన ప్రధానమైంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇది యజ్ఞం. ప్రవచనము రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు 615 కాదండి. యజ్ఞ స్వరూపుడు ఎవరు? భగవంతుడు. నేను చెప్పేది నేను చెప్తున్నాను, నా మాటలే వినండి, నేను చెప్పేదే కరెక్ట్ అని చెప్తే అది ఉపన్యాసం కావచ్చు, ప్రవచనం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఏదైతే మనం వింటున్నామో దాన్ని యజ్ఞం. అందుకనే అన్ని యజ్ఞాలలో జ్ఞానయజ్ఞ ప్రశస్తమైందని కృష్ణుడు చెప్తారు భగవంతుడుగా. ఎక్కడ? భగవద్గీతలో. మేమందరూ వినుంటాం. మరి యజ్ఞములో జ్ఞానయజ్ఞమే గొప్పది. ఎందుకండి? దీనికి క్రతువు అవసరం లేదండి. క్రతువు అంటే పొయ్యి, నెయ్యి, స్వాహాలు ఏముండవు, వినడం. అందుకని మనిషికి బాగా విశేషమైనటువంటి ఒక శక్తి ఉంది ఒక్క మనిషికే. అంటే మిగతా జంతువులకు కూడా ఉంది అది. అదేంటి? వినడం. కుక్క వింటుంది, పంది వింటుంది, ఏనుగు అన్నీ వింటాయి. కానీ విన్నదాన్ని మననం చేసుకునే శక్తి వాడికి లేదు. ఆ విన్న దాంట్లో ఇది నాకు ఉపయోగపరము, దీన్ని నేను ఆచరణలో పెడితే మంచిది అని ఆచరణలో పెట్టి, అది కూడా ఎట్లాంటిది? ఏవో ఎన్నో వింటాం మనం. రాజకీయాలు కావచ్చు, సాంఘికం కావచ్చు, ఆర్థికం కావచ్చు, లౌకికం కావచ్చు, ఎన్నో వింటాం. పుట్టినప్పటికీ ఎన్నో వింటూ ఉంటాం. కానీ కొన్ని ఏవైతే ఉంటాయో అంటే ఏవి మనకు భయం లేకుండా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా దుఃఖం కానీ సుఖం కానీ ఆనందంగా అనుభవించగలిగిన స్థితిలో ఏదైతే మనకు వింటామో అది కూడా వినడమే కదండి. ఆ వినడం, దాన్ని విని దాన్ని ఆచరణలో పెట్టగలడానికి ప్రయత్నం చేస్తామో అది నిజంగా మనిషికి అదృష్టం. అది అందరికీ సాధ్యం కాదమ్మా. అది ఎట్లాంటిదంటే లౌకికమైన ప్రపంచం ఎట్లాంటిదంటే మాయకు ఎక్కువగా అవకాశం ఇస్తుంది. అది మాయ తప్పించి వేరే దానికి అవకాశం ఇవ్వదు. ప్రకృతి సహజమైన లక్షణం. కానీ దానికి విరుద్ధంగా ఇది కాదండి. ఎప్పుడైనా ఏదైనా ఏమవుతుందండి అందరూ చెప్తారండి. ప్రతివాడు, నేనే కాదు, పుట్టబోయే పిల్లవాడికి కాస్త తల్లిదండ్రులకు ఆధ్యాత్మికమైన ఆలోచన ఏందంటే పుట్టడం చావడమే కదండి. అందరూ చెప్పే వేదాంతమే. కానీ మళ్ళా మైలు పడతారు. మళ్ళా భయం, ఏమవుతుందో అంతా. అది ఎందుకంత భయపడాలి? భయపడాల్సిన అవసరం ఏంటి? ఆ భయపడని అంటేనే చెప్తారు. ఆ భయపడని స్థితిని ఎవరిస్తారు నీకు? భగవంతుడు ఇవ్వడమ్మా, గుర్తుపెట్టుకోండి. అమ్మవారు ఇవ్వదమ్మా, ఇంకెవ్వరు ఇవ్వరమ్మా. మరి ఎవరిస్తారు సార్? గురువు ఒక్కడే ఇస్తాడు. అందుకని ఈ తల్లితో మాట్లాడుతూ చాలామంది ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారమ్మా? దేవుడి గురించి ఆలోచిస్తారు. ఇది సహజం. అది ఏ దేశంలోనే ఉంటే దేవుడు. నెక్స్ట్ ఎవరి గురించి? గురువు అంటారు. అంతగా మూడోది ఒకటి ఉందండి. అదేంటి? మహాత్ముడు అంటారు. ఇక్కడికి వచ్చేటడికి దేవుడు గురువు ఒకటేనా? మళ్ళీ డౌట్లు. దేవుడు కాదండి గురువేనండి, గురువు కాదండి దేవుడు. ఈ రెండూ కాక కొత్తది ఏమిటి వచ్చింది? మహాత్ముడు. ఇదేవరండి? మన మహాత్ముడు గురువు కాదా? మహాత్ముడు దేవుడు కాదా? మళ్ళీ అసలు కన్ఫ్యూజన్. అక్కడే మనకు ఆ ఆలోచనలో అంటే వింటుంటాం కదండి. కొంతమంది చెప్తారు దేవుడు చాలా గొప్పవాడిని.
అలాగే గురువు చాలా గొప్పవాడని అది వింటాము, ఇది వింటాము. కొంతమంది ఏం చేస్తారు, అమ్మ ఆయన మహాత్ముడండి, ఆయన చరిత్ర వినండి, అది వింటాం. కానీ విన్న దాంట్లో ఎప్పుడైతే ఈ మహాత్ముడు, ఈ గురువు, ఈ దేవుడు అని అంటామే, 3 భాగాలుగా వింటుంటామే, ఆత్మ, పరమాత్మ, ప్రత్యేకాత్మ అని 3 ఉంటాయి. మీరు వినుంటారు, కొంతమంది బాగా పెద్దవాళ్ళే ఉన్నారు, చదువుకున్న వాళ్ళే వినుంటారు. అట్లాగే ఇక్కడ కూడా దేవుడు, గురువు, మహాత్ముడు. కానీ దేవుడు కానీ ఇటు మహాత్ముడు కానీ కాదు, గురువే. ఆ ఇద్దరు కూడా గురువే. ఇక వేరే గురువు కానిటువంటి మహాత్ముడు లేడు, గురువు కానిటువంటి దేవుడు అవసరం లేదు. అసలు దేవుడు లేడు, గురువే దేవుడు. ఆ స్థితిలో అంటే వింటావు. నువ్వు విన్నదాన్ని ఏం చేయాలి? మనిషికి ఇచ్చిన గొప్ప విశేషమైన శక్తి భగవంతుడు ఏమిచ్చాడమ్మా? వివేకం ఇచ్చాడమ్మా. చెప్తారు దేవుడు గురించి, అబ్బా రేపు కార్తీక, రేపేదో వస్తుందండి, శ్రావణ మాసం వస్తుంది, ఒక దేవుడు అంటారు, కార్తీక ఇట్లా ఇక వింటూ పోతూ ఉంటే మనిషికి ఎంత కన్ఫ్యూజన్ అండి, ఏకాగ్రత ఎంత భగ్నం అవుతుందండి. ఈ లోపల మళ్ళా గురువు అంటారు, ఈ లోపల మళ్ళా మహాత్ముడు అంటారు, ఎక్కడా మన మనసు స్థిరంగా ఉండదు. అప్పుడు ఏమంటుందంటే, నిన్ను నీకు నీ పరిస్థితిలో ఇది కాదు, మనం దీంతో నిర్ధారణ అయిపోవాలి. అది వివేకం. దాన్నే వివేకము అంటారు. ఆ వివేకం అనేటువంటిది ఎప్పుడైతే నీకు ఒకరి వలన కలిగిందో ఆయన గురువు అంటే. నేను మహాత్ముడే, దేవుడే, ఆయనే గురువు. ఆ గురువు తప్ప వేరే. అట్లాంటి వివేకమును కూడా కలిగించినారు అనుకో, ఆ కలిగించిన దాన్ని మనం వింటాం, వివేకం పొందుతాం. విని 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 అవునండి, ఏంటండి అది ఏది చెప్పినా గురువే చెప్తున్నాడంటూ విందామండి, అయిపోయా. ఇంక నీకు ఎక్కడ ఏకాగ్రతలో భగ్నం వస్తుంది? నేను రామాయణం చెప్తున్నాను, కాదండి సాయిబాబా చెప్తున్నాడండి రామాయణాన్ని. అప్పుడు మన సాయిబాబా వేరా, రాముడు వేరా అని మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. లేదండి మహాత్ముడు కాదండి రాముడు, ఇంకో ఆలోచన వస్తుంది. ఇట్లాంటివి కాకుండా నా గురువే చెప్తున్నాడు అన్నప్పుడు ఇంక నీకు ఎక్కడ కూడా ఏకాగ్రతకు అవకాశమే, పోవడానికి అవకాశమే లేదు. అట్లాగే మనం వినే దాంట్లో కూడా ప్రత్యేకించి మనము సచ్చరిత్రను వింటున్నాం. సచ్చరిత్రలో వినడం వల్ల విని విని ఎన్నిసార్లు వింటారు, మీరు వింటానా, నేను మననం చేసుకుంటున్నాను జ్ఞాన యజ్ఞంలో అనే భావనలు. అందుకని 615 అమ్మ, అసలు నంబరు అమ్మో ఎంత పెద్ద నెంబర్ అది. ఎన్ని ఏళ్ల నుంచి మరి ఇన్ని చెప్తున్నా కూడా ఇంకా ఏంటి సార్ అదే చెప్తారా? అసలు సబ్జెక్టు మార్చండి. అక్కర్లేదండి. ఈ సబ్జెక్ట్లో ఇంట్లో మననం చేసుకుంటూ కూడా ఇంకా చాలా చాలా నేను అనుభవం పొందాలేమో అన్నంత స్థితిలో ఉందంటే మరి సచ్చరిత్ర గొప్పతనమా లేకపోతే ఇంకెవరి గొప్పతనం? అది సచ్చరిత్ర గొప్పతనం అమ్మ. ఆ సచ్చరిత్రను ఎవరు రాశారు? సాయిబాబా కాదు, హేమాడిపంత్. సాయిబాబా వేరు, హేమాడిపంత్ వేరు కాదు. సాయిబాబా అనేటువంటి ఆ మహాత్ముడు, ఆ గురువు, ఆ భగవంతుడు హేమాది పంతాన్ని చేత నిర్మంత మాత్రుడుగా ఉంచి చేయించాడు. కృష్ణుడు భగవంతుడే, కృష్ణుడు గురువే. తెలుసు కదా మనం, వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం. మనకందరికీ తెలిసిన అసలు గురువు అంటే దాని మీద చాలా చెప్తారు కృష్ణుడి గురించి. మరి అట్లాంటి గురువు ఏం చేశాడండి? భగవద్గీత నేను చెప్తున్నాను, అమ్మ పద్మావతమ్మ గారు, అమ్మ శశి గారు మీరు కూర్చోండి నేను చెప్పారా? అర్జునుడిని ఆధారం చేసుకున్నాడు. మరి ఆ రోజుల్లో లేరా ఎవరైనా? నువ్వు నిమిత్త మాత్రుడివి. అది కూడా మరి ఆయనని ఎందుకు చేసుకున్నాడు? చాలా మనం వింటుంటాం. అలాగే సచ్చరిత్ర అనే పేరుతో మహాత్ముడు, సద్గురువు, భగవంతుడే అయినటువంటి గురువైనటువంటి సాయిబాబా నిమిత్త మాత్రుడిగా హేమాడిపంత్ అనే ద్వారా మనకు సచ్చరిత్ర అందించారు. అంటే ఏమైంది చివరికి? సచ్చరిత్ర ఏంటండి? బాబాయే. రెండు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను అదే చెప్తాను, రెండు. ఏది? సచ్చరిత్ర వేరు, సాయిబాబా వేరు. సాయిబాబా వేరండి, గురువు వేరండి. సాయిబాబా వేరండి, మహాత్ముడు కాదు, ఒక్కటే. రెండు కాదు, ఒక్కటే. దీన్నే ఏమంటారండి? అద్వైతము అంటారు. ఈరోజు మనం చెప్పాను కదా, మొట్టమొదటి శంకర జయంతి. అందుకని ఇంకోటి ఏదో చెప్పాను కదా, ఎవరైనా మన హిందూ ధర్మం ప్రకారం, శాస్త్రాల ప్రకారం, చాలామంది మీరు కూడా వినుంటారు, నాకు ఏదన్నా ఒక కార్యంలో నేను ఏదైనా చెయ్యాలంటే తల్లి కానీ ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవచ్చు. కానీ సన్యాసం స్వీకరించాలంటే మాత్రము కన్న తల్లి పర్మిషనే కావాలి.
అది కూడా పిన్నమ్మో పెద్దమ్మో పనికిరాదండి. కన్న తల్లి పర్మిషన్ ఉంటేనే కానీ సన్యాసం తీసుకోకూడదు. మరి ఆ మాతృస్థానానికి అంత విలువిచ్చారండి. చాలామంది మీకు తెలుసు, కొంతమంది అనుభవించారు. ఉపనయనం అయితే ఉపదేశం చేసేది తండ్రే, కానీ మొదటి భిక్ష ఎవరిని అడగాలి? తండ్రిని అడగకూడదే. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ, తల్లి మా భవతీం భిక్షాదేహి మాత, అమ్మా నీకు కడుపున 9 ఏళ్ళు 10 నెలలు 12 నెలల పాటు ఉంచుకున్న తల్లి నీకు భిక్ష వేస్తుందండి. ఇంకా చూడండి ఎంత అంతరార్థం ఉందో దాంట్లో భావనలో. అట్లాంటి తల్లి, అమ్మా నేను సన్యాసిని అయిపోతానమ్మా, సన్యాసిని నేను అవుతానంటే దాంట్లో అమ్మా నేను CA చేస్తానమ్మా, అమ్మాయి నేను ఇంజనీర్ని అవుతానమ్మా, అమ్మ ఇవంటి ఏవో సంపాదించడానికో ఏదో సన్యాసిని అయిపోవడం ఏంట్రా? అది ఎవరైనా ఒక పిల్లవాడు ఉంటే 5-6 మంది పిల్లలుంటే ఒకటి సన్యాసి అయితే పోయిన ఖర్చు తగ్గిపోయింది, వాడు ఎటో పోతాడులే, ఏ కాశీకి పోయి సన్యాసం సాధులతో. కానీ ఒక్క పిల్లవాడే ఉంటే, ఒకడే పిల్లవాడు, మగ పిల్లవాడు, దాంట్లో నేను విన్నది పెద్దవాళ్ళు ఆ రోజుల్లో చెప్తే విన్నది, ఇప్పుడు మనం చెప్తున్న శంకరాచార్య స్వామి అనేటువంటి ఆ స్వామి ఆయన మహా గొప్ప విషయం. ఈ 5 రోజులు అప్పుడప్పుడు విందాం ఆయన గురించి. అట్లాంటి ఆయన ఎన్నో ఏండ్ల తర్వాత వాళ్ళకు పుట్టాడంటే తల్లిదండ్రులకు. అయితే ఎవరో చాలా గొప్ప నిష్ఠాగరిష్ఠులైనటువంటి శివభక్తులు వాళ్ళు, ఏమిటయ్యా మీకు పిల్లలు లేరేమిటి, ఇంత ఉపాసన చేస్తారే అంటే, అప్పుడు ఆయన ఆ శంకరాచార్య స్వామి వాళ్ళ ఆ నాన్నన్నట, అప్పటికి పిల్లవాడు పుట్టలే. ఎవరైనా ఏమంటారమ్మా, మాకు పిల్లలు పుట్టలేదంటే ఏదోనండి సరిగ్గా చెప్పాలి చేస్తారు, ఏదో చెప్తారు కదమ్మా. కాదట, ఆయన వాళ్ళ అంటే ఆ రోజుల్లో చూడండి ఎంత గొప్ప వాళ్ళ కడుపున పుట్టాడండి శంకరాచార్య. అది ఏమన్నాడంటే, ఆ ఈశ్వరుడికి సేవ చేసే విషయంలో మాలో ఏదైనా అశ్రద్ధ కలిగిందేమో, మాలో అంటే దంపతులలో ఆ ఈశ్వరుడికి సేవ చేస్తున్నాం కదా, దాంట్లో ఏదైనా ఇబ్బంది అంటే దంపతులు ఎప్పుడు కూడా ఈశ్వరుడికి కానీ గురువు కానీ సేవ చేస్తేనే ఆ దాంపత్యం ద్వారా వచ్చే పిల్లలు అంత గొప్పవాళ్ళు అవుతారమ్మా. ఏదో పిల్లలు పుట్టడం సుఖం కోసం సంపాదన కోసం కాదమ్మా. ఇంత గొప్ప చరిత్ర మంది పెద్దవాళ్ళు. ఎట్లా చూడండి, ఆ మాట అన్నాడట ఆయన. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పుట్టాడు ఈ అబ్బాయి. పుడితే శంకరుడు అని పేరు పెట్టాడు. కానీ ఆయన 6 నెలల కల్లా చనిపోయాడు తండ్రి. చూడండి అట్లా. ఇప్పుడు నేను ఎందుకంటే ఆయనకు దాదాపుగా 3-4 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుందండి. నాకు బాగా పాడాలని ఉంటుందండి, నాకు బాగా కవిత్వం చెప్పాలని ఉంటుందండి, నేను బాగా మంచిగా చదువుకొని IIT చేసుకొని ఉద్యోగం ఒక్కొక్కరికి ఒక. అట్లాగే ఈ పిల్లవాడికి అంటే చిన్నప్పటి నుంచి వేదము, బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల మీద ఉండేటువంటి పట్టు, చిన్న పిల్లవాడే. ఇది మంచిదే. కానీ ఇప్పుడు నేను ఇంకా దాని గురించి వివరం కాదు, ఇప్పుడు నేను కొంత ఆలోచన చెప్తాను మీకు. నేను సన్యాసం తీసుకుంటానమ్మా, ఎందుకంటే ఉపనయనం చేయించారు. చేసిన తర్వాత సన్యాసం, సన్యాసం ఎవరి పర్మిషన్ కావాలి? ఎవరైతే ఉపదేశం చేశారో వాళ్ళు కాదు, తల్లికి పర్మిషన్ కావాలి. తల్లి ఒప్పుకుంటుందా అండి? ఆలోచించండి మీరు. నాకే ఉన్నాయి, మా ఆవిడ ఒప్పుకోదుగా. ఒకటే పిల్లవాడితే ఒకటి పిల్లవాడిని సన్యాసం స్వీకరణ వాడు అడిగాడు, వాడు అడగడు. ఇప్పుడు వాళ్ళు ఎవడు అడగడు. ఒకవేళ అడిగారే అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారమ్మా? అట్లాంటిది ఆ తల్లిని అడిగితే జరిగింది. ఇది ఏం చేశాడో తెలుసుగా మీకు? మొసలి పట్టుకున్నదని నాటకం ఆడాడండి. ఏంటంటే అమ్మ దగ్గర అది జీవిత లక్ష్యం ఒకటి ఉంటుంది. పుట్టుతారు అందరూ, పోతారు అందరూ, ఎవరైనా జరిగేది అదే. ఆ శంకరాచార్య స్వామి కూడా పుట్టాడు, పోయాడు. 32 ఏండ్లమ్మా. నేను అసలు నిజంగా 32 ఏండ్లప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంతమంది ఏ రకంగా 32 ఏండ్లైనా అమ్మ ఆయనకి. ఆయన ఎవరి విషయంలో కూడా మొన్న కూడా నేను ఆలోచించుకుంటూ, నాకు గుర్తున్నంత వరకు, మరి ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఆంజనేయ స్వామి మీద తప్ప ఆయన ఎవరి మీద స్తోత్రం అంటూ రాయకుండా లేడండి. లక్ష్మీనరసింహస్వామి మీద కానీ, ఇంకా రాముల వారి మీద, ఇంకా అమ్మవారి మీద ఎన్ని అబ్బాబాబాబా, చివరికి కనకదా ఎన్ని స్తోత్రాలమ్మా, అబ్బాబా ఎంత విశేష. లలితా సహస్రనామ మీద భాష్యం, భగవద్గీత మీద భాష్యం, ఇవి కాక అద్వైతం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని
చెప్పి దానికి కోసమని 4 పీఠాలు ఏర్పాటు చేశాడు. ఎక్కడో కేరళలో పుట్టి ఆ కేరళ తిరువనంతపురంలోనూ లేకపోతే చెన్నైలోనూ అక్కడక్కడ దగ్గరలోనో పెట్టుకోవడం కాదు. ఇప్పుడైతే మనకి దగ్గర ఏ ప్లేస్ ఎక్కడ ఉంది సార్, అక్కడ ఆశ్రమానికి రూమ్ ఏదో భూమి చేద్దాం. ఎక్కడమ్మా ఆ రోజుల్లో, ఆ రోజులు అంటే దాదాపుగా ఇప్పటికి 1500-1800 సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం అప్పుడు పుట్టినటువంటి ఆయనట. మరి ఇప్పుడంటే చెప్పనక్కర్లేదు. ఎక్కడికి పోతున్నారండి? కాశీపోతున్నారండి. ఎప్పుడు వస్తారండి? రేపు వచ్చేస్తారండి. ఎందుకు ఫ్లైట్లో పోతాడు, ఫ్లైట్లో వస్తాడు. ఎంత ఈజీ అయిపోయిందండి. కానీ ఆ రోజుల్లో నడకల్లో పోయి నిజంగా ఇప్పుడు కనుక నాకు కూడా అనుమానం వస్తుంది, చెప్తున్నా. నాకే నిజంగా ఆయన 32 ఏళ్ళనా సార్? 32 ఏళ్లలో 4 ఎక్కడండి? ఇక్కడ కంచి, అక్కడ పూరి, ఇక్కడ ద్వారక, అక్కడ బదిరి. ఎక్కడ ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరలలో 4 పీఠాలు స్థాపించిన ఏకైక సద్గురువు ఎవరంటే శంకరాచార్య స్వామి. అది గురువు యొక్క తత్వాన్ని చెప్పినటువంటి ఆయన. ఎక్కడగడ ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా, మాయలో పడకుండా, మనకందరికీ సుప్రసిద్ధం. చిన్న పిల్లలు కూడా, మా మనవరాలు కూడా బాగా పాడుతుంటుంది. ఏది? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒకసారి ఇంత చిన్నపిల్లలు ఆ భజ గోవిందం పాడతారే, అది ఏదో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బాగా పాడారు కదా, రాగాలకు అనుగుణంగా పాడడం కాదు. ఎంత వేదాంతమమ్మా! దాన్ని ఆచరణలో పెట్టగలిగిన స్థితిలో ఉపదేశం చేసినటువంటి గొప్ప ఆయన చివరికి సన్యాసం స్వీకరిస్తానంటే, సరే జరిగింది మీకు. అట్లా సన్యాసం స్వీకరిస్తే ఆమె అన్నదట, అందుకని చెప్తున్నా, సరే నాయన ఇంక ఈ నాటకం అంతా నాకెందుకు, స్వీకరించు. కానీ గుర్తుపెట్టుకో, నేను ప్రాణం పోయేటప్పుడు నన్ను వచ్చి చూడాలి. షరతు పెట్టింది. అదే తల్లి ఒకసారి సన్యాసం స్వీకరించాడంటే తల్లి లేదు, ఎవరు లేరండి. ఏమండి ఆయన మా మేనమామండి ఎవరన్నా పీఠాధిపతి అంటే చాలా తప్పది. ఆయన పూర్వాశ్రమంలో అసలు ఏమీ ఉండకూడదు. అట్లాంటిది అంత గొప్ప శంకరాచార్య ఏమైంది తెలుసు మీకు చరిత్రలో? తల్లి కోసం వచ్చాడండి. అంటే తల్లి ద్వారా తాను పొందినటువంటి ఈ శరీరమే కాక ఉన్నటువంటి ఆ తల్లిలో తండ్రిని కూడా చూసుకుంటూ, తల్లి తండ్రి వాళ్ళని చూసుకుంటూ, గోవిందాచార్యులు అనేటువంటి ఆయన గురువుగా స్వీకరించి ఆ రకంగా గొప్ప విశేషాలన్నీ చెప్పినటువంటి ఆయన. ఇప్పుడు నేను అన్నాను కదండి, ఏమిటది? అద్వైతము. అదే మన ఈ కళ్యాణి గారు ప్లస్ గౌతమ్ చెప్పి అద్వైతం గురించి మననం చేసుకుందామండి. ఇది సచ్చరిత్ర అద్వైత సిద్ధి అంటే ఈయన చెప్పింది అది. అంటే సచ్చరిత్రను మనం కనుక మననం చేసుకుంటే, గుర్తు చేసుకుంటే, రోజుకి ఏదో కథలు బాబా గురించి, అది సచ్చరిత్రను ఆధారం చేసుకుంటే అద్వైత సిద్ధి కలిగిస్తుంది. మళ్ళీ ఏమిటంటే అద్వైత సిద్ధి అంటే ఇప్పుడు చెప్పా, 2 కాదు. నేను భగవంతుడు వేరు కాదు. నాలో ఉండే భగవంతుడిని నేను ఒకటే. నేనే భగవంతుడినా కాదు, ఈమె కూడా భగవంతురాలే. కనిపిస్తున్న ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో, ప్రతి బంధువులు అందరిలో కూడా అట్లాంటి భావన నీలో ఎప్పుడైతే వస్తుందో ఏం పోతుందమ్మా? ఆకర్షణ పోతుంది. మాయలో పడే అవకాశం లేదు. వాడు నాకంటే బాగా అదే సంపాదించాడు, నేను సంపాదించలేకపోతేనే. వాడు నాకంటే ఆరోగ్యంగా ఉన్నాడు, నేను ఆరోగ్యంగా లేకపోతేనే. అరే వాడికి ఆరోగ్యం ఆ భగవంతుడు ఇచ్చాడు, నాకు ఈ ఆరోగ్యం భగవంతుడు ఇచ్చాడు, బస్. ఇక నాకు ఎక్కడ దిగుడండి. అందుకని నాకు అనిపిస్తుంది ఒక్కసారి, ఏమిటి 615వ జ్ఞాన యజ్ఞంలో ఈ చంద్రశేఖర్ గారింట్లో ఈ రకంగా అది ఈ కాళ్ళు, ఈ నొప్పులు, ఈ వ్యవహారాలు జరుగుతుందా? వెళ్ళగలుగుతానా? ఎంతవరకు చెప్పగల కాదు, ఇంతవరకు ఇచ్చాడు ఆరోగ్యం. ఆ తర్వాత ఏ రకంగా ఆయన గురించి మననం చేసుకోవడంలో నాకు ఎంతవరకు ఇచ్చినా దాంతో తృప్తి. అద్వైతంలో మన ప్రధానంగా సంక్షిప్తంగా చెప్పగలిగితే తృప్తి పడడమే అద్వైతము. అది కష్టమైనా, అది కూడా చెప్తున్నాను, చాలా కష్టమండి. అది చేయలేకపోతామండి. చేసింది చాలు. చేయడానికి నేను కాదు కారకండి, నేను నమ్ముకున్న గురువు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ. ఇప్పుడు ఎదురుగానే ఉంది కదా, 108 రోజులు ఆ తల్లి ఇంట్లో నామం జరిగింది. పద్మావతమ్మ ఆమె చేసింది. అంటే ఫిజికల్గా ఎవరైనా ఎవరింట్లో జరిగిందండి, ఎవరు చేశారంటే పద్మావతమ్మ గారి ఇంట్లో అంటారు. బాబా అంటారా? కాదు కదా. కానీ అక్కడ ఏ రకంగా ఆమె భావనలో ఆ స్వార్థం లేదు, ఆ మాయ లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన కోరిక,
చేద్దాము. ఎంతవరకు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, తృప్తిగా ఉంటుంది అంతే. ఎన్ని కష్టాలు పడ్డదమ్మా, నేను ఫిజికల్గా చూసాను 4 సార్లు పోయినా. కానీ నాకు ఇంత కష్టం అవుతున్నదండి, బాబా చేయిస్తాడో కాదు, బాబా ఎంతవరకు చేయించినా ఆయనే చేయించాలంతే. ఎంత శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా ఒక 4 రోజులు ఒక 5 రోజులు ఏదైనా ప్రోగ్రాం పెడితేనే రకరకాలుగా ఆలోచిస్తామే. మరి ఆ తల్లి చూశారు కదా, మేము గొప్ప ధనవంతురాలు కాదు, మంచి వయసులో ఏం లేదు, లేదా పెద్ద ఆఫీసర్ కాదు, ఎందుకు జరిగింది, ఇది జరిగింది, జరగవలసింది కాదు, జరిగింది. ఇది కారణం తృప్తి. అప్పుడు ఆ నామాలు అట్లా చేయించాడు, ఇప్పుడు ఇట్లా చేయించాడు అంతే. నేను చేయలేదు అది. అట్లాంటి తృప్తి మనస్సుకి ఎప్పుడైతే కలుగుతుందో అదే అద్వైతం. అంటే కష్టంలో కూడా ఎందుకమ్మా నాకు కష్టం లేదండి, చేస్తానండి అంతే. కష్టం లేదా, ఉంది, కానీ ఈ కష్టం కూడా నేను ఆనందంగానే భరిస్తాను. ఎప్పుడు కూడా అంతేనమ్మా, మనం సుఖం ఆనందంగానే భరిస్తాం ఏదైనా. నా కొడుకు మంచి పేరు వచ్చింది, ఐఐటి ఉద్యోగం, ఎవడు సుఖపడ్డండి? నా కొడుకు ఏమని నాకు చాలా బాధగా ఉందండి, మా వాడికి ఐఐటీలో వచ్చింది, ఆ తర్వాత ఉద్యోగం ఏం బాధగా, ఎవడన్నా అంటారు, నేనైతే అన్నాను, మీరు అంటారో తెలియదు. మరి అట్లాంటిదే నీ కొడుకు సరిగ్గా చదువుకోలేదు, లేదా నీ కూతురు చదువుకోలేదు, ఇంకా స్టార్ట్ ఏందండి వాళ్ళు ఎట్లా అయిపోయిందని, నా బతికిట్ అయిపోయింది. అరే నాయన, భగవంతుడు చేస్తున్నది ఇదంతా. నువ్వెందుకండి? కాదు, నీలో ఉండే భగవంతుడిని గుర్తు చేసుకోరా నాయనా, నీలో ఉన్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి ప్రసాదరావు గారు కానీ మీరు కానీ, ఇగో మా బంధువు రక్త సంబంధికుడు శశి వచ్చి కూర్చున్నాడు. నేను చూసా, అమ్మ చాలా ప్రయత్నం చేశాను ఎప్పుడన్నా రాయ్యా నాయన అని. కానీ ఈరోజు నేను ఎందుకంటే ఆ ఇదంతా ఎవరో ఆయన, నేను అందుకనే ప్రత్యేకంగా వాట్సాప్ పెట్టలే అని జేసా గ్రూప్లో ఉన్నాడు అంతే. వాళ్ళ బంధువులు తీసుకొని వచ్చాడు. చెప్తున్నా, మరి ఈ రకంగా దగ్గరలోనే ఉన్నా ఎప్పుడో ఆయన ఇంట్లో ఉండిపోయిన మరి గుర్తుపెట్టి, ఇది ఎవరు చేస్తున్నారు? నేను ప్రయత్నం చేయలేదే, మా అమ్మ ఏం ఫోన్ చేసి చెప్పలేదే, మా ఆవిడ చెప్పలేదే. కానీ ఇది బాబా అంటే భగవంతుడు, మహాత్ముడు, గురువు అయినటువంటి ఆయన చేస్తున్నాడు. అది ప్రాప్తం అంతే. అయ్యో రాలేకపోయినాడే నేను అనుకోను, వచ్చాడా తృప్తిపడు, రాలేదా ఆనందపడు అంతే. ఈ స్థితి ఏదైతే మనస్సులో నువ్వు అనుభవిస్తావో, కాదు మనస్సులో భావించుకొని అనుభవంలోకి తీసుకొస్తావో, ఏమైనా ఇన్నిసార్లు వచ్చిన ఈ దగ్గరే కదా ఎందుకు రాలేదు పొద్దు బాధపడొద్దు, బాధ పెట్టొద్దు, బాధపడొద్దు. ఆ స్థితిని నువ్వు అనుభవించడమే అద్వైత స్థితి. అట్లాంటిది ఎవరు చెప్పారమ్మా? ఇప్పుడు చెప్పాక అద్వైతం అంటే అది చాలా విశేషంగా చాలా చెప్పడానికి చాలాసేపు చెప్పొచ్చు. కానీ మనకు సచరిత్ర ఆధారంగా మనము బాబా ఇస్తున్నది అదే. అమ్మా నీకు ఆకలిగా ఉంది కదా, ఎదురుగా వచ్చింది ఒక పంది, కుక్క, దానికి కూడా ఆకలిగా ఉందనుకో, ఇది అద్వైతం కాదా అండి? ఇది అద్వైతం కాదా? ఇది సచరిత్రలో ఉన్న కథ అమ్మ, జరిగిన కథ ఇది. నేను ఇక్కడ చేస్తున్నానండి ఒక ఏదో వేదపారాయణమో లేకపోతే ఏదో క్రతువో ఏదో వచ్చిందండి, ఒక కుక్క 24 రాళ్ళు తీసుకొని దాన్ని కొట్టి, అదే అద్వైతమా? ఆలోచించండి మీరు. దగ్గరికి రాకుండా ఉండేదా, వస్తున్నప్పుడు అరే దానికి ఏదన్నా పెట్టి ఎవరినన్నా పెట్టి కాదండి. ఎంత విసుక్కుంటారు, ఎంత కోపం అని ఎందుకంత వస్తుంది నీకు? అందుకని బాబా చరిత్రలో మనము ఏది అనుభవంలోకి తీసుకుని రాగలుగుతామో ఆ ద్వైతాన్ని ఆయన చెప్పగలిగారు. ఊరికే దంత వేదాంతం చెప్పినట్టు మనం ఇంప్లిమెంట్ చేయలేని అద్వైతాన్ని ఆయన చెప్పలేదన్నమా బాబా చరిత్రలో. నువ్వు ఉదాహరణకు ఇప్పుడు చెప్పాను, ఏది ఆత్మారాం భార్య షిరిడీకి వస్తే ఆమె అన్నం తిని అదే ఆకలిగా ఉంటే తెలుసు మీకు కదా. అలాగే షిరిడీకి వస్తున్నాడు ఎవరు? అన్నా సాహెబ్ దబోల్కర్, హెమాడిపన్. ఏమైందమ్మా? రైల్లో కూర్చున్నాడు, చదువుకున్నాడు, మ్యాజిస్ట్రేట్, ఆయన ఇంకా వర్కింగ్లో ఉన్నాడు అప్పుడు. ఎవరు? అన్నా సాహెబ్ దబోల్కర్. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తే మొత్తం మీద షిరిడీకి వెళ్ళాలని ప్రయాణమయ్యాడు. ఆ కంపార్ట్మెంట్లో ఈయన ఒక్కడే కూర్చున్నాడు. ఎవడో ఒకడు వచ్చాడు, ఎడిపోతున్నావు అని అడిగాడు. షిరిడీకి చెప్పాడు కానీ మీకు తెలుసు కదా, ఈ కథ అంతా ఎన్నోసార్లు విన్నారు, చదివి ఉంటారు. ఈడెప్పుడు దిగిపోతాడా అనుకున్నాడు. అక్కడ ఎందుకంటే అంత నీకు విసుగు? వాడు మనిషి కాదు, వాడికి ఏం కాళ్ళు చేతులు ముక్కు మూతి లేదా? ఎందుకంత
చూస్తే వాడి డ్రెస్ కానీ వాడి వేషం కానీ చూస్తే వాడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడట అండి. వీడు నాకు గైడ్ చేస్తాడా? వీడు ఈ రైలు ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ ఆగదో, ఎట్లా పోవాలో, షిరిడీకి నేను ఎట్లా పోవాలో, అది దాదర్లో ఆగదు, పోరిబందర్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది, వీడు ఈ పిచ్చోడు గాడు చెప్తే నేను వినాలా? అయిపోయిందండి. ఇది అద్వైతానికి పనికిరాదు. అద్వైతం అంటే వాడు పిచ్చోడు కాదు, వాడు తెలివి తక్కువవాడు కాదు, వాడు చదువురాని వాడు కాదు. వాడు చెప్పేదంటూ కూడా ఏదో ఉంటుంది. ఎందుకు మనం అంతా వాడిని తిట్టుకోవాలి? ఎంత నిన్న బాధ పెడుతున్నాడా ఏమిటి? సామాన్ ఎక్కడికి పోతున్నారు? మేము షిరిడీకి పోతున్నాం. మరి అయ్యా నువ్వు ఎక్కిన రైలు దాదాల్లో ఆగదయ్యా. అరే రైల్వే జంక్షన్ దాదాల్లో ఆగదా? పక్క రైల్వే జంక్షన్ పక్కన ఏంటి తెలుసా? నాకు తెలీదా? నేను చదువుకున్నానే అదే వచ్చింది. ఇదేంటి? నేను చదువుకున్నాడిని, నేను హోదాలో ఉన్నవాడిని, వీడెవడో బచ్చాగాడో పరిగవాడో పిచ్చోళ్ళలాగా ఉంటే ఇది 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 ఏంటన్నా? ఇది అద్వైతానికి అడ్డొచ్చేటువంటి భావన. వాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు. వాడు చాతగాని వాడేం కాదు. వాడికి కాళ్ళు చదువు రానంత మాత్రాన వాడిని అట్రకమని అంటామే. ఏమిటమ్మా ఇది? అందుకని అంటారు, ఏదైనా ఒక బాధ, ఏదైనా ఒక కష్టం, ఏదైనా ఒక రోగం వచ్చి ఎవరికైనా వచ్చిందనుకో, చాలామందిని చూస్తున్నాం ఇప్పుడు. దాదాపుగా ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళని బీపీ ఉందా, షుగర్ ఉందా, సరే అంతే. రోగము లేదు, అయ్యా మగ చాలా తక్కువ అండి. మరి ఈ స్థితిలో మనం ఎక్కడ చూడండి ఇంత బాధపడుతున్నారే. నాకంటే మీరు చాలా బెటర్ అండి. ఏమంటే ఎవడికి వాడు బెటరు బెస్ట్ కంపారిజన్ తీసుకోవడం ఆరోగ్యం. అయ్యా భగవంతుడు ఇచ్చాడు, ఎంత తృప్తిగా ఉన్నాడు చూడండి ఆయన. నేను అందుకనే కొంతమందిని మీరు చూస్తున్నారో లేదో, ఎందుకంటే బాబా భక్తులనే నేను చెప్తున్నా. అగో ప్రసాదరావు గారు చాలామంది చూసారు, ఆయనకు బాగా గుర్తుంది. సాయి లీలమ్మ గారు అల్వాల్ మీరు చూసేదే ఆయనకు తెలుసు. వాళ్ళ అదేది సైదాబాద్ పార్కులో చాలాసార్లు వచ్చింది జ్ఞానికి. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా, మేము ఎప్పుడు వెళ్తున్నా, ఎంత గొప్పగా ఆమె బాగా చదువుకున్నామమ్మా. ఆయన రైల్వేస్లో ఆఫీసర్ అమ్మా ఆయన. మరి అట్లాంటి ఆమె చిరునవ్వుతో మాట్లాడుతుందమ్మా. ఎంత బాధలలో ఉండమని నాకు తెలుసు, మా కుటుంబానికి అందరికీ తెలుసు. ఏనాడు కూడా ఏం ప్రసాదు, ఏం బాబాయో, ఎప్పుడు లేదే. ప్రాణం ఇంకొక 15 నిమిషాల్లో పోతుందన్న వరకు కూడా నిశ్చింతగా ఉందండి. అదే అద్వైత స్థితిని, గౌతమ్ గారు చెప్పిన అద్వైత సిద్ధిని ఆమె సచ్చరిత్రే పట్టుకుంటుంది అంతే. సచ్చరిత్ర కథలే చెప్పమంటుంది, సచ్చరిత్రను అండర్లైన్ చేసుకుంటుందండి ఆమె మొట్టమొదటి పత్తినారాయణరావు గారు రాసిన పుస్తకం షిరిడీలో 1954లో సమాధి మందిరంలో పెడితే ఆ పుస్తకం తీసుకున్నటువంటి ఆమె నాకు ఇచ్చింది. షిరిడీలో మొట్టమొదటి షిరిడీలో జ్ఞానయజ్ఞం జరగడానికి కారణం ఆ తల్లి. ఎంత ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడడం. ఇప్పుడే నేను అనుకున్న జీవీఆర్ నాయుడు గారు, మా అమ్మాయికి బాగా గుర్తు, మా ఆవిడకు మాకు బాగా తెలుసు. నిజంగా ఆయన కుటుంబ సమస్యలండి. ఇదేంటండి మీరు నేను అందుకనే మనమంతా సాయి భక్తులం, సచ్చరిత్ర వింటున్నాం కాబట్టి చెప్తున్నా. నేను ఏదో పీఠాధిపతులు అద్వైతం శంకర జయంతి కదండి, ఎవరన్నా బ్రహ్మ నాకు అంత అనుభవం లేదు. నేను చెప్తున్నా బాబా భక్తులమై ఉండం మనం సచ్చరిత్రను ఆధారం చేసుకొని అద్వైతాన్ని ఎంత చక్కగా అనుభవిస్తున్నాం. ఆయనమ్మ ఎంత ఆనందంగా అమ్మ, ఏ కష్టం వచ్చినా నా కష్టం ఉందని ఏనాడు చెప్పలేదండి. చివరికి మేము అప్సిగూడలో స్ట్రీట్ నెంబర్ 6లో ఉంటే ఆ పై అంతస్తులో పెట్టాం ప్రోగ్రాం. వచ్చారు ఆయన, పైకి మెట్లు ఎక్కలేడు. మా దగ్గర పిల్లలు ఉన్నారు, స్వామి మీరు కుర్చీలో కూర్చోండి, కుర్చీ ఎత్తుకుపోతాం. తీసుకుపోండి అయినా కూర్చుంది. ఎందుకనైనా పైన నేను ఎక్కలేళ్ళ వద్దులే, నన్ను ఎత్తకపోతే నేను ఎక్కడ పెడతాను. లేదండి, ఇదండి వయస్సు కాదు, అనారోగ్యం కాదు, మనం బాబా సేవలో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా పాల్గొందాం. నాకేముందండి బతుకు ఇట్లా అయిపోయిందండి, 70 ఏళ్ళు వచ్చాయండి, ఇప్పుడు ఏం వద్దమ్మా. ఇంకా 2 నిమిషాలు ఉండని, ఇంకొక 70 ఏళ్ళు ఉండని. బీ హ్యాపీ కాదు అక్కడ కావాల్సింది, తృప్తిగా ఆనందంగా. మా ఆవిడ ఇట్లుందే, మా అమ్మాయి ఇట్లా అయిపోయిందే, మా కొడుకు ఇట్లా వద్దమ్మా. అయిపోవాల్సిందే. ఏది కూడా గత. కానీ ఇప్పటికిప్పుడు మనం మార్చలేము, అది ఎవడి పన్న కాదు మనమ్మా. అందుకని ఎంతమంది ఎన్ని బాధలు పడుతుంటారో ఒకసారి చెప్తుంటే, అంటే వ్యక్తిగతమైన విషయాలు చెప్తున్నా అనుకోకండి అమ్మా. బాబా భక్తులుగా నన్ను ఎవరో
ఏమిటోనండి పిల్లల్ని పెంచుతామండి, చదివిస్తామండి, లక్షల అప్పులు చేస్తామండి, పోతారండి. ఏ దేశాలు పోతారో చెప్పనక్కల్లా. ఇప్పుడు అంతా అదే. మరి ఏమవుతుంది? ఇక్కడ రోగం వస్తే వాళ్ళకి క్యాన్సర్ లాంటిది వచ్చినా, ఇంకో పెరాలసిస్ లాంటిది వచ్చినా, ఏమో నాకు టైం లేదు. ఇప్పుడు ఎంత పంపించమంటావు? ఎందుకు కన్నామా వీళ్ళని? ఏం చదివించాము? ఏం సంస్కారం ఇది? ఏడుస్తున్నారమ్మా. నేను ఈ మధ్య ఒక వారం నిన్న వద్దమ్మా మీరు ఎడవద్దు, నేను చెప్తున్నా, ఎడవద్దు, బాధపడొద్దు. అదేంటండి మరి ఏం తప్పు మీరు తప్పు చేశారా వాళ్ళు తప్పు చేశారా కాదు, దీన్ని అనుభవించాలి మీరంతే. భగవంతుడు నీకు ఇంతే ఇచ్చాడంతే, దాన్ని అనుభవించో. వా ఆయన రాలేదండి, నా కొడుకులు ఇద్దరూ రాలేదు. పక్కింటి వాళ్ళు, సాయి బంధువులు, స్నేహితులు, అరే మీరు వచ్చి పొద్దున సాయంకాలం ఎంత చక్కగా పలకరిస్తున్నారయ్యా, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారయ్యా. ఆయన కడుపున పుట్టాడమ్మా, ఈయన కడుపులో పుట్టలేదమ్మా, కులం వేరు కావచ్చు. ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యత్వం. అందుకని వాళ్ళకి నేను ఏదో చేశానో వాళ్ళు నాకు చేయలేదే, ఎందుకు నా కూతురు నాకు చేయలేదని, నా కొడుకు నాకు చేయలేదు, వద్దమ్మా. ఎవరి వలన నువ్వు ఆనందం పొందుతు పోని ఇప్పుడు చేస్తున్నారు పక్క వాళ్ళే అనుకుందాం, తర్వాత వాళ్ళు కూడా చేయకపోవచ్చు. నేను అంటుంటే చాలామంది మీకు అనుభవాలు వస్తున్నాయి. అంతవరకే అది ప్రాప్తం. అందుకనే కొంతమంది అంటుంటారు, స్వామి ఆ రోజుల్లో, ఇప్పుడు 615 కదా, ఆ రోజుల్లో బ్రహ్మాండంగా ఆడిటోరియంలో ఎంతమంది వచ్చేవాళ్ళండి, ఎంత బాగా త్యాగరాయ గానసభ అక్కడ. ఏమిటండి ఆ రోజులో ప్రాప్తం అంతే, ఈ రోజులో ప్రాప్తం ఇంతే. నాకు వయసు పెరిగిపోయింది, నేను సరిగ్గా చెప్పడం లేదు, వద్దు. వయసు పెరిగిపోయినా, ఇంత అనారోగ్యం ఉన్నా, ఆమె పిలిచింది ఆ తల్లి, ఆ పిలిచాడు చంద్రశేఖర్, పోయి కూర్చుందాం. కూర్చోను వీలున్నంత వరకు. ఏమిటండి ఎక్కువసేపు మాట్లాడితే ఆయాసం వస్తుందేమో, ఎందుకంటే ఎదురుగా మా అమ్మాయి ఉంది, చెప్తున్నా రెడీ. మనకి ఎంత ధైర్యంగా, ఎంత ఎప్పుడైనా మనస్సు అనేటువంటిది అధీనంలో ఉంచుకోగలిగిన వాడు, ఉంచుకోగలిగే వ్యక్తి ఆయన నిజంగా భగవంతుడే. మనస్సు ఎవరండి? ఆత్మ అంటాం. మా ఆత్మే పరమాత్మ కదమ్మా. మరి ఆ పరమాత్మ యొక్క స్థితిని మనం గుర్తించే, నువ్వు భగవంతుడు అయ్యా, నువ్వు భగవంతుడు. మనం చెప్తాను, ఏం భగవంతుడు సార్, చచ్చిపోతున్నా సార్. ఎక్కడ చచ్చిపోతున్నావు? చచ్చిపోతే తర్వాత తగలబెట్టేదేగా, బూడిచేదేగా. కానీ రోజు చస్తావా? కొంతమంది రోజు చస్తుంటారు. ఎప్పుడు చస్తానో సార్, ఎప్పుడు చస్తాను. ఎందుకు భయం? ఎందుకు? ఒక్కసారి సెకండ్స్ అంతే. కొంతమంది అబ్బబ్బబ్బా నన్ను ఎక్కడైనా తీసుకుపోండి సార్, కార్డియా అక్కడ పోతాడనుకో, కార్డియా అది హార్ట్ ప్రాబ్లం కాదమ్మా, గ్యాస్ ప్రాబ్లం అమ్మా. అంతేనా అనుకున్నానండి, అయిపోయా. అంటే మనిషికి ఎంత అదుద్ర అండి. అంటే శారీరకమైన స్థితిలో, అరే నాయన దేహం కాదు ముఖ్యం. కానీ దేహానికే మనం ఎందుకు, ఇప్పుడు ఏదైనా సరే మనకు ఎదురుగ్గా మనకు కనిపించేదే మనకు, అది చాలా ముఖ్యం అనుకుంటాం. దేహం కనిపిస్తున్నది కానీ దేహం కనిపించదుగా. కనిపించని దాని గురించి మనకెందుకు సార్? కనిపించనిది ఇదే నిన్ను ఆడిస్తున్నది, గుర్తుపెట్టుకో. కనిపిస్తున్నది ఏది? మాయ. కనిపిస్తున్నది ఏది? ప్రకృతి. కనిపిస్తున్నది ఏది? దేహం. ఈ మాయ, ఈ ప్రకృతి, ఈ దేహం ఎవరు సృష్టించే వచ్చిందండి? భగవంతుడు సృష్టించే వస్తుంది. అంటే భగవంతుడు సృష్టించిందే మాయ. మరి అట్లాంటి అవన్నీ మనం పురాణాలలో, శాస్త్రాల్లో చదువుతామో, వింటాము, యూట్యూబ్లు అన్నిట్లో. కానీ యథార్థానికి వచ్చేది దాన్ని ఆచరణలో పెట్టు. దేహం చక్కగా స్నానం చేయి, చక్కగా సింగారం పడు, చక్కగా వేసుకో. ఎంతవరకు అంతే. ఎక్కడ చూసినా, ఏ స్థితిలో వచ్చినా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం దేహం మీద ఉండేటువంటి దృష్టి కాదు. ఎందుకంటే దేహం మీద నేను సరిగ్గా లేకపోతే, నేను సరిగ్గా నీళ్లు అవి తాకపోతే రోగం వస్తుందేమో. ప్రతిదానికి కూడా ఏదో లింక్ చేసేసి భయపడ్డామండి. ఎక్కడికి పో, అరే నాయన కింద పడుకోరా, పడుకుంటే మళ్ళా రేపు వేస్తానో లేవనా సార్, లేకపోతే తీసుకుపోతాడు ఎవడన్నా. ఏమనుకోవద్దమ్మా ఇంత కఠినంగా చెప్తున్నా అని. ఎందుకండి? ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను, 4 పీఠాలు, 4 అంటే ఉత్తరము, దక్షిణము, తర్వాత తూర్పు, పడమర 4 పీఠాలు పెట్టాడే. ఎప్పుడండి? 2000 సంవత్సరాల క్రితం. ఒక 32 సంవత్సరాల పిల్లవాడు
అప్పుడేమైనా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, హెలికాప్టర్లు ఉన్నాయా, విమానాలు ఉన్నాయా? మరి అది ఎట్లా సాధ్యమైందండి? అది దేహం కాదు, దేహి దేహి దేహి. గుర్తుపెట్టుకోండి, దేహి దేహి దేహి. యారు సార్ ఇప్పటికి 10 సార్లు చెప్పుంటారు దేహి దేహి. ఎవరండి అయ్యా? కనీసం అది తెలుసుకోలేదు. ఆల్టర్నేటివ్ ఒకటి ఉందండి, అదేంటి? మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో అప్పుడు దుఃఖం అనేటువంటిది నీకు. ఇంకోటి చెప్తున్నాను, మీ అందరూ అనుభవించేదే, నేను అనుభవించేదే మీకు నేను చెప్తున్నా. ఒక దుఃఖం వచ్చిందండి, చాలా బాధపడతాం. అంతకంటే ఇంకోటి ఏదైనా వచ్చింది అనుకోండి, అమ్మాయికి ఏదైనా వచ్చింది, అప్పుడు ఈ దుఃఖం పోతుందా? పోదు. కానీ దీన్ని పట్టించుకోరు. కాళ్ళకు నొప్పులు వచ్చినాయి ఆమెకు, పుండు వచ్చింది ఆమెకు, కానీ 108 రోజులు పారాయణం. అమ్మాయికి ఇబ్బంది, దీనికన్నిటికంటే ముఖ్యం మనకు ఈ బాధ ఒకదాని మింట అంతే. ఎప్పుడు కూడా సమస్య కానీ బాధ కానీ లేని జీవి ఉండదు. కానీ ఆ స్థితిలో, ఏ స్థితిలోనైనా నీ మనస్సును తృప్తిపరుచుకుంటూ ఉండాలి. అట్లా తృప్తిపరచుకోలేం. అందుకనే శంకరాచార్య స్వామి చెప్పిన అద్వైతాన్ని ఆచరణలో పెట్టగలిగినట్టుగా చేసేది సచ్చరిత్ర. నీకు నా బాబాయ్ ఇచ్చాడు చాలు. ఏది చేసినా ఏం చేశాడు చాలు. మీ ఏమి చేయలేదు, ఏమి చేయలేదు. తల్లి తండ్రి ఇచ్చిన దాంతో చాలు. శరీరం ఉంది, 70 ఏండ్లు, నాకంటే గొప్ప. కానీ మనకు ఉండాల్సిన ఆలోచనలో తృప్తి పడంతే. భగవంతుడు నువ్వు నమ్మిన భగవంతుడు మళ్ళీ ఎవడండి? కాశీలో ఉంటాడా? అది పోవాల్సిందేనా? వారానికి ఒకసారి రామేశ్వరం పోవాలా? కాదు, మనస్సు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదని సామెత ఉందే. నువ్వు అక్కడికి పోయినా, ఎన్ని రోజులున్నా, ఎన్ని తీర్థాల్లో మునిగినా మనస్సు మాత్రం నీకు ఎక్కడ ఏమిటండి మళ్ళీ ఈ అప్పు ఎప్పుడు తీర్చుకుంటామో ఏమో, ఇంత యాత్రలు ఎందుకండి? ఆయన నవ్వుతున్నాడు ప్రసాదరావు గారు. చెబుతా అంటే మనకు ఎంత ఆనందంగా ఉంది చాలు. మా అమ్మా నాన్న దయ వలన, నా గురువు దయ వలన, నా సాయిబాబా దయ వలన హాయిగా వారం రోజులు ఉంటాను. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎప్పుడైతే అక్కడికి వెళుతున్నాం, ఎవరికి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మనకు మంచి సౌకర్యాలు ఉండాలండి, మనం బాగా ఉండాలండి అని. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, దానికి కాదు ముఖ్యమంత్రి ఆలోచన. మనము వీలైనంత వరకు సేవ చేసే ఆ భావనలో ఉండాలి, అది అనుభవంలోకి తీసుకురావాలి. మనమే ఏడుస్తుంటే మన ఎదుటి వాళ్ళకి ఏం సేవ చేస్తాం సార్? అదే వచ్చింది ఇబ్బంది. పాయింట్ ఎక్కడ వస్తుందంటే, నేను సార్ నా దగ్గర ఏడుస్తున్నా సార్ డబ్బులు మళ్ళీ నన్ను ఎందుకు వచ్చి ఉన్న దాంట్లోనే ఇయ్యడండి. అది ఏంటంటే అది అంతే. ఉదారత అనేది, లోభత్వం అనేది అది స్వభావం. అది కాబట్టి అద్వైతం అనేటువంటిది ఉపన్యాసం చెప్పమంటే 7 రోజుల పాటు ఏది కాలేదు కాకపోతే లాల్ బహదూర్ స్టేడియంలోనే ఎక్కడని చెప్తారు. కానీ ఉపన్యాసాలు వినడం కాదు. సచ్చరిత్ర ఎట్లాంటిదంటే అది కనుక మననం చేసుకుంటే నీకు అనుభవంలోనే తెలుస్తున్నా ఇదా అద్వైతం అంటే. భగవంతుడు లేని చోటు లేదు, భగవంతుడు లేని జీవి లేదు, కదలక లేనటువంటి ఆ వాటిల్లో. అందుకనే మీకు నేను బాగా గుర్తు చేస్తున్నాను, కేదార్నాథ్ ఎవరన్నా వెళ్ళారేమో, నాకు ఆ భాగ్యం కలగలేదు, వినుంటారు. మీరు వెళ్ళారుగా. ఆ కేదార్నాథ్లో ఈశ్వరుడి గుడి ఉంది, అది సుప్రసిద్ధమే. అక్కడే దగ్గరే ఉంది ఎవరిది? శంకరాచార్య స్వామి వారి సమాధి. నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే, మరి భగవంతుడి యొక్క శక్తి కాకపోతే, అంతా భగవంతుడి కాకపోతే, మొన్న ఈ మధ్య 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఏమైందో తెలుసుగా మీకు? భయంకరమైన వరదలు వచ్చాయి, మొత్తం స్మాష్. తెలుసు కదా మీకు అందరికీ, లైవ్ టెలికాస్ట్లు చూపించారు. కానీ 2 మాత్రం మిగిలే, ఆ కేదారేశ్వరుడి గుడి ప్లస్ సమాధి. శంకరాచార్య సమాధి కదలికలేదటండి, లోపలికి నీళ్లు పోలే, ఇక్కడ గుళ్ళో పోలే. ఏమిటండి ఇది? అమ్మా, ఇది ఏదో టెక్నిక్ సారం, దాన్ని ఏదో ఎందుకమ్మా నాకు అర్థం కాదు. అయ్యా భగవంతుడి స్థితి ఇది. కాబట్టి ఇట్లాంటి భగవంతుడి స్థితిని గుర్తు చేసుకొని, అయ్యా ఆయన ఎక్కడ పుట్టాడు? కేరళలో పుట్టేవాడు, అక్కడి ఉత్తర భారతదేశంలో ఏంటంటే అయ్యా తృప్తిగా ఉన్నాడు ఆయన. ఎవరు సన్మానాలు చేసినా పొంగిపోలే, ఎవరు ఎంత విమర్శ. అమ్మ ఆ రోజుల్లో ఆ శంకరాచార్య స్వామి అనేటువంటి ఆయన 32 ఏళ్లలో ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టారో.
ఎన్ని రకాలుగా ఆయనను విమర్శించారో. అప్పట్లో ఉండేటువంటి కొన్ని సిద్ధాంతాలు ఆ మతస్థులు వచ్చి ఆయన చాలా విమర్శించారు, కానీ కుంగిపోలేదు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి, అది అద్వైతం అండి. అట్లాంటి అద్వైతాన్నే బాబా చెప్తున్నది. నువ్వు అందుకనే వ్యక్తిని చూడు, ఆమెను చూసి మోహపడకు. ఏ వ్యక్తిని చూడు, విమర్శించకు. మనం ఏం చేస్తాం, మనకనుక ఇష్టమైతే అబ్బా ఎంత అందగత్తండి, ఎంత బాగా, అంతే. నీకు కనుక ఇష్టం లేదనుకో తిడతావా, నల్లగా ఉన్నాడు, ఆడిని చెప్తాడండి, ఎందుకండి అంత? అంటే విమర్శ అవద్దు, నువ్వు రకంగా ప్రశంస అవద్దు. నిశ్చింతగా అది భగవంతుడి స్థితి. భగవంతుడే, బాబాయే ఈ రకంగా నాకు ఇది చేశాడని ఒక ఏకాగ్రతగా ఆ రకంగా ఆలోచన చేయడం ఏదైతే ఉందో, ఆలోచనతో పాటు దాన్ని ఆచరణలో పెడితే అదే అద్వైతానుభవం అంటారు. అద్వైత స్థితి అంటారు చూడండి. అద్వైత స్థితి ఏది? ఆ రకంగా ఉండడం అనేటువంటి ఆమె అద్వైత స్థితిలో ఉందండి. అద్వైత అనుభవం పొందుతున్నాడు ఆయన. అంటే అద్వైత అనుభవం ఇది ప్రవచనం చెప్పడం కాదు, అద్వైతం గురించి చెప్పడం కాదు, వినడం కాదు, దాన్ని అనుభవంలోకి తీసుకురాగలిగినటువంటి స్థితిలో మనకు ఈశ్వరుడే, భగవంతుడే, ఇక వేరే లేదు. ఉన్నది రెండు, మనకి కనిపిస్తున్నదంతా రెండేనండి. ఇగో మా అమ్మాయి కూడా కంప్యూటర్ సైన్సెస్గా, హార్డ్వేరు సాఫ్ట్వేరు. ఇంకా మీ ఏ స్థితిలో దేనికైనా చూడ రెండు అదే లోపల పిల్లర్స్ ఇంత ఉన్నా కింద ఉంటుంది కదా, అది లేకపోతే ఇదేముంటుంది? అది కనపడదు, ఇది మాత్రం కనిపిస్తుంది. హార్డ్వేర్ కనిపిస్తుంది కానీ సాఫ్ట్వేర్ కనిపిస్తుంది లేదా? రెండు కనిపిస్తావా? అదే ఉంటా చెప్పాను. అట్లనే ఏదైతే రెండైతే ఉన్నాయి కదా, రెండు కావు ఒక్కటే. రెండు కాదు ఒకటే. ఆ ఒక్కటే ఏది కూడా ఏది? అది మా అమ్మాయి చెప్పాను, నేను ఉల్టా చెప్పానో తప్పు చెప్పానో, ఇది లౌకికమైన వ్యవహారాలు. ఇక్కడ ఏమి లౌకికం కాదు కదండి ఇది. ఇప్పుడు లౌకికం కాదు ఇది. భగవంతుడు తప్ప వేరేది లేదు. ఆయనే అనేక రూపాలుగా నీకు ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు అనేటువంటి స్థితిని నువ్వు అనుభవించగలిగినట్టుగా చేయగలిగేది అది ఆ శంకర. అందుకని ఈ రోజున అట్లాంటి మరి చిన్నప్పుడు ఎట్లా పుట్టిందండి? మాకు కొంతమందికి 70 ఏళ్ళు వచ్చినాయి కాదండి, 90 ఏళ్ళు వచ్చినా ఎవరైనా ఇంటికి వస్తే 70 ఏళ్ళు వాళ్ళకి ఎన్నో రోగాలు ఉంటాయి. నీకు మా ఇల్లు తప్ప వేరేది లేదా? ఇంత తిడతారండి పెద్దవాళ్ళు కూడా. ఆడవాళ్ళే అన్నం పెట్టమ్మా, కాస్త ఆకలిగా ఉందండి, ఏం మాట్లాడతారండి? ఎందుకండి అంటే అక్కడ మనకి ఏమనిపిస్తుంది, అది ఏందా ఈమె ఇంతగా కాదండి. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సరే వాళ్ళల్లో కూడా ఉంటాడు భగవంతుడు, కానీ ఆ భగవంతుడిని చూసుకోకుండా వాళ్ళను విమర్శించకు. నువ్వు ఈరోజు నాకు ప్రాప్తం లేదు ఇక్కడ అన్నాం అంతే. అట్లాంటి స్థితిలో ఎప్పుడైతే కష్టం, కానీ అది కష్టమా కాదు, నాకు అది సాధన. పొద్దున్నే 3 లేవాలి, రాత్రి 12 గంటల వరకు చదువుకోవాలి. ఇగో వెనకాల కూర్చుంది పెద్ద చిన్న మనవరాలు. ఇప్పుడు పెద్ద పరీక్షలు చదవాలి. ఏమిటో ఏం పరీక్షలో ఉద్యోగం వస్తుందో రాదో కాదు, నువ్వు సాధన చెయ్యి, అంత కష్టపడాలంతే. కష్టపడితే ఫలితం కాదు, కష్టపడడం నీకు అవసరం, అది విద్యార్థిగా అంతే. ఆ రకంగా అందుకనే చెప్తారేంటంటే అద్వైతంలో బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, అన్నీ భగవంతుడే చేస్తాడండి, ఇంకా నేను ఎందుకండి, నేను ఇంట్లో కూర్చుంటానండి, నిద్రపోతానండి. తప్పు, చాలా తప్పది. కొంతమంది ఈ వేదాంతం చెప్తాను మహానుభావులు చాలామంది ఉంటారు, మీరు కూడా అనుభవంలోకి వస్తారు. ఏంలే మేము ఏం చేయమండి, చెప్పారు కదండి అద్వైతమని, అంతా భగవంతుడే చేస్తారు కదండి, నాకెందుకని మేము కూర్చుంటామండి. పైన విచిత్రం ఏంటో తెలుసా, అట్లాంటి వాళ్ళకి అన్ని సమకూరుతాయి. విచిత్రంగా కూడా ఆ భగవంతుడు డబ్బులు కానీ హోదా కానీ అట్లాంటి వాళ్ళకే వస్తుంటాయి, ఈ కష్టపడే వాళ్ళకే రావు. ఏమ్మా నవ్వుతున్నా? ఎందుకంటే మనకి ఎట్లాంటి అంటే ఈ భగవంతుడు అంటారు. మరి అక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, అద్వైతం అనేటువంటి దాంట్లో 3 లక్షణాలు ఉండాలి. ఒకటి, భగవంతుడి మీద భక్తి ఉండాలి. రెండవది, తను ఒక గురువుని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందాలి. మూడేమిటి, నీ కర్మను నువ్వు నివర్తించాలి. నువ్వు ఏదైతే నీకు విద్యుక్త కర్మ ఉంటుందో,
నీవు ఏదైతే ఏ కులంలో కానీ ఏ వృత్తిలోనే ఉంటావో అది నువ్వు చెయ్యాలంతే. చేయకుండా అద్వైతం కదండి నేను కాదు. ఈ రకంగా భక్తి, కర్మ, జ్ఞాన ఈ మూడుంటాయే, మూడింటిని తన మనసులో తెలుసుకొని దాన్ని ఆచరణలో పెడుతూ ఉండడమే తృప్తి పడడమే అద్వైతం అండి. అందుకనే సచ్చరిత్రలో మొదటి అధ్యాయం ఉంది. ఇప్పుడు అద్వైత సిద్ధి అన్నారు, వింటున్నాం మనం. ఈరోజు మొదటి రోజు. ఇట్లా 5 రోజుల పాటు గురువారం వరకు మనం 1 గంటన్నర వింటాం. మరి దీంట్లో మొదటి అధ్యాయం మీరు ఎన్నోసార్లు విన్నారు, చదివారు. ఈ గోధుమలో విసిరిన కథ. అందుకనే ఒక్కోసారి అనిపిస్తుంది భగవద్గీతలో మొదటి శ్లోకంలోనే చెప్తారు భగవద్గీత మొత్తం సారాంశాన్ని. కొంతమంది వినుంటారు, మీరు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు దాన్ని అన్వయం చేస్తే. అట్లనే రామాయణంలో మొదటి శ్లోకంలోనే రామాయణం మొత్తం కథనంతా చెప్పేస్తారు సారాంశమని. అట్లాగే భగవద్గీతలో సచ్చరిత్ర మొదటి అధ్యాయంలోనే బాబా అసలు సచ్చరిత్ర ఏం చెప్తుందో చెప్పేశారు. ఎలా అంటే ఇప్పుడు మనం ఏంటది కథ, అది గోధుమలో విసిన కథలో అంటే ఏమిటది? పై రాయి భక్తి, కింది రాయి కర్మ, పై రాయి మీద ఉండే పిడి జ్ఞానం. సచ్చరిత్ర మొత్తం కూడా అరే భక్తి గురించి చెప్తుంది, జ్ఞానం గురించి చెప్తుంది, కర్మ గురించి చెప్తుంది. కింది రాయి కదలరురా. ఈరోజు చంద్రశేఖర్ గారింటి దగ్గర కింద కాళ్ళన్నీ పక్కకు పెట్టి కూర్చోబెట్టి ఈ సచ్చరిత్ర గురించి వినిపిస్తున్నారంటే ఆయన చేస్తున్నాడంతే, కష్టపడుతున్నాడు. మనం వచ్చి వినాలి. ఇది కర్మ. ఏం లేదండి మనకు వచ్చేది ఏంటి దానివల్ల? కాదు, భక్తి, ప్రేమ ఉండాలి. అదేంటి? తిరుగుతుంటుంది పైన, చాలా బాగుంటుంది, హాయిగా ఓపెన్ ఎయిర్, కూలర్ పెట్టారు. ఇది కానీ రేపు ఇవి లేవనుకోండి వసతులు, ఏందండి ఇటు చేశాడినా అదే. అందుకని అప్పుడేంటి జ్ఞానము, కర్మ ఏంటి? ఇది నువ్వు జ్ఞానం ఏంటి? అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏమిటిది? పిడి పట్టు అంతే, దాన్ని పట్టుకోవాలంతే. ఈ సౌకర్యాలు ఈ సుఖాలు కావు. నాకు కావాల్సింది ఏంటి? నేను ఆనందంగా ఉండాలి. అందుకని చెప్తా, సుఖం వేరు ఆనందం వేరమ్మా. సుఖము ఆనందానికి తేడా గుర్తు చేస్తానమ్మా. సుఖము అనే దానికి ప్రధానంగా మనకు శరీరం కానీ ఇంద్రియాలు కానీ సహకరించాలి అంటే అర్థమైపోయిందండి. సుఖము నేను బాగా హాయిగా ఉందండి, చెమట పట్టడం చల్లే, ఈ శరీరం ఉండాలి కదండి. ఇది లేక ఏ కుష్ఠరోగమో వచ్చి లేదా మంత్రంలో పడితే నేనేం సుఖం అనుభవిస్తా? ఆలోచించండి. అట్లాగే ఆనందం అది కాదండి. ఆనందం అంటే నువ్వు కుష్ఠరోగం వచ్చినా, నువ్వు బాధపడుతున్నా, నాకంటే ఇంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, నేను బాగానే ఉన్నాను బాబా దయ వల్ల, అది ఆనందం. దట్స్ డిఫరెంట్ ఫ్రమ్ సుఖము అండ్ ఆనందం. కాబట్టి సుఖం పొందడం కాదు కావాల్సింది, ఆనందం ఎప్పుడు కూడా ఏమిటంటే బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం ఏది? ఎంత ఆనందంగా ఉందండి. సాయిలీలమ్మని చూస్తే ఎంత ఆనందం అండి, సామమూర్తి గారిని చూస్తే ఎంత ఆనందం అండి, సాయి కుమార్ గారిని చూస్తే ఎందుకండి అంటే వాళ్ళల్లో బ్రహ్మ పరమాత్మ వాళ్ళు. అందుకని ఆనందం అనేటువంటి స్థితినే పరమాత్మ అన్నారు. కాబట్టి ఆనందం ఏది? స్థిరంగా ఉండాలి. ఆ ఆనందం ఎట్లా ఉంటుంది? ఎవడండి వాడు పిచ్చోడు, వాడు వచ్చాడు కూర్చుంటారు, అట్లాంటి ఆలోచనతో ఆనందం కాదండి. అందుకని చాలామంది ఏం చెప్తారంటే వేదాంతం చెప్తారు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి నా పక్కన ఎవరండి వాళ్ళు కూర్చున్నది అంత అదే నీ పక్కన ఎవరు ఉన్నారు, ఈ ఆలోచనలు ఉంటాయి చూడండి మనకి. అదే జ్ఞానము. చెప్తున్నా కదా, ఈరోజు వచ్చి కూర్చున్నారు, ఆయన పక్కన ఆయన కూర్చున్నాడు, ఆయన పక్కన, కానీ నా పక్కన కాదు, నేను ఇంకోటి చెప్తున్నా అమ్మా, జ్ఞానం ఎట్లాంటిదంటే మా ఆవిడ బాగా వింటుందండి, సచ్చరిత్ర వింటుందండి, సచ్చరిత్ర చదువుతుందండి. నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అండి, అయినా బాబా అనుగ్రహిస్తారు. అది చాలా పొరపాటు. అంటే ఇక్కడ భార్యాభర్తలు కూడా ఉన్నారు, ఏమనుకోకండి, చాలా పొరపాటు. నీవు సంపాదించిన ఆస్తికి నీకు వారసులు ఉంటారేమో, కానీ నేను సంపాదించాను, నా పెన్షన్ కానీ నా జీపీఎఫ్ కానీ నేను ఇవ్వకున్నా కోర్టుకి ఎక్కి నా కొడుకు ఎవరు సంపాదిస్తారంట. కానీ ఈ ఆస్తి మాత్రం, ఈ ఆనందం అని విన్నారే, సుఖం కాదండి ఆనందం ఉన్నదే, అది మాత్రము నువ్వు నీకు నువ్వు పొందేటువంటిదే.
అది నువ్వు ఎవరికి ట్రాన్స్ఫర్ చెయ్యలేవు. అందుకని బాబా చెప్పిన దాంట్లో అది పిడి పై భక్తి అనే దాంట్లో అది స్థిరంగా కుట్టుంది. అది లేకపోతే పిండి కాదండి, వేస్తున్నారు ఏమిటి గోధుమలు, అది ఏదో. కానీ ఏంటవి? మనసులో ఆలోచనలు, మనకు ఉండేటువంటి రకరకాల ఆలోచనలు. పొద్దున్న లేచాం సాయంకాలం దాకా అంతా కాగితం మీద రాసుకోకుండా ప్రోగ్రాం వచ్చేస్తుంది. ఏందనండి అనుకుంటాం కానీ ఏ పని కాదండి. ఓసారి అనుకోకుండా కొన్ని పనులు అవుతాయండి. మరి ఏందండి అంతా అదొక రకం. అయ్యా ఏది జరిగినా భగవంతుడు నా చేత చేయించాడు. భగవంతుడి స్థితిలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారండి. కాబట్టి తృప్తి, ఆనందం, ఈ స్థితిని ఎప్పుడైతే ఎట్లా పొందాలట? భక్తి, జ్ఞాన, కర్మల మీద. ఇప్పుడు నేను ఈ రకంగా వృత్తి చేస్తున్నాను, బ్యాంకులో పనిచేస్తున్నాను, లెక్చరర్గా ఉన్నాను, వ్యాపారం చేస్తున్నాను, అంతే. నాకంటే ఆడు బాగా సంపాదిస్తాడు, నా బతికిట్ అయిపోయినాయి. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. వద్దు, డిగ్నిఫైడ్ అంతే. లేదండి మా కొంతమంది కూడా ఇప్పుడు నాకు తృప్తిగానే ఉందండి, మా ఆవిడకు తృప్తి కాలేదండి. మీ ఆవిడ తృప్తి కోసం వేరు ఇంకైపోతారా? అమ్మ దయచేసి తిట్టుకోకండి, నేనేదో చెబుతున్నాను. ఎందుకంటే మనిషికి ఎట్లా తయారైపోయిందంటే సంసారం, నిజమే మోహం ఉంటుంది, సంసారం చేస్తాం. కానీ మనకి వచ్చినటువంటి ఈ అసంతృప్తి ఉంది, ఈ బాధలు ఉన్నాయే, దీనికి కారణం దాదాపుగా ఈ మమకారాలే. మమకారాలు ఉండాలి, కానీ తర్వాత మెల్లగా తెలుసుకొని ఈ కష్టం కూడా అనుభవిద్దాం. అందుకని నేను చెప్తున్నా, ఎవరి స్వభావమును ఎవరి మనస్సును మార్చలేమండి అమ్మ ఎవరు. అప్పుడే మనం గురువును కనుక అంటిపెట్టుకుంటే, అమ్మా బాబా నువ్వు నాకు ఇంత చాలు, నువ్వు మారుస్తే మారుతుంది, నేను అడ్జస్ట్ అయిపోతానంతే. అందుకని ఒక్కోసారి పిల్లలను చూసి నేను కూడా నేర్చుకుంటా. ఇది చెప్పాను కదా, మా అమ్మ ఇక్కడే ఉంది, మా అమ్మాయిని చూసి ఒక్కోసారి నేర్చుకుంటా. అట్లాగే చనిపోయిన నా కొడుకును కూడా నేను చూసి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మనకు చిన్నవాడే, నా కడుపున పుట్టినారు. ఇప్పుడు నా కడుపునని కాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని ఏ రకంగా మనం పెంచుతామో నా కడుపున కాదండి, వాళ్ళలో మంచితనాన్ని తీసుకోండి, వాళ్ళని ఆ రకంగా ఎంకరేజ్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకయ్యా అంటే సచ్చరిత్ర అంత గొప్పగా మమకారంలో కూడా, మమకారంతో ఉండు. మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీ భర్త, మీ భార్య హాయిగా సుఖంగా ఉండండి, కానీ నన్ను గుర్తుపెట్టుకోండి. బాబా అదే కదా అడిగింది తాత్యాను. సావుడి ఉత్సవం జరిగితే గురువారం నాడు ఉత్సవం చేస్తే ఏం చేశారమ్మా? అదే రాత్రిపూట అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు. ఎవరన్నారు ఈ మాట? సాయిబాబా అన్నాడండి. సాయిబాబా మహాత్ముడు, సాయిబాబా గురువు, సాయిబాబా దేవుడు. మరి ఆయన పట్టుకొని తాత్యాన్ని పట్టుకొని అంటాడండి. ఇంకా పోనీ కనీసం ఇంకే ఉపాసనీ బాబాను, ఇంకెవరైనా ఇంకొక పీఠాధిపతుల్లో అయ్యా కాస్త నన్ను గుర్తుపెట్టుకోండి అని ఇంకొక ఎవరినన్నా అడిగినా అర్థం ఉండండి. అది పెళ్లి చేసుకొని కొత్తగా సంసారం చేస్తూ అప్పుడే వయసులో ఉండేటువంటి పిల్లవాడు వాడిని నేను బాబా నేను పోతున్నాను, ఇంకా అందరూ పోయినారు కదా అంటే, అరే రాత్రిపూట నన్ను కూడా అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నా. అయ్యో ఏంటండి ఇది ఏంటంటే దీన్ని నేను తెలుసుకోవాల్సింది. అయ్యా మీరు వయసులో ఉన్నారు, మీరు సుఖపడాలి, సుఖపడుతుండండి, కానీ భగవంతుడు ఒకడు ఉన్నారని గుర్తుపెట్టుకోండి అయ్యా. అమ్మా నాన్న ఉన్నారని గుర్తుపెట్టుకోండి అయ్యా. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న అని ఎప్పుడు కూడా నా సుఖం నాకే ఉండాలి, అది మాయ. అందుకని బాబా సచ్చరిత్ర అద్వైత సిద్ధండి. నిజంగా అద్వైతం అనేటువంటిది ఏదైతే ఉందో ఎంత గొప్పగా ఆయన అనుభవించాడండి. అందుకని మొన్న గౌతమ్ గారితో కూడా మాట్లాడుతూ 4 పీఠాలు పెట్టాడు కదండి శంకరాచార్య స్వామి. ఒక్క పీఠం ఎవరైనా పెడితేనే నా కొడుకు నా మేనల్లుడని వాడికి వారసుని చేస్తారే. మరి 4 పీఠాలు పెట్టాడు ఆ రోజుల్లో, 32 ఏళ్లలో. ఏ ఒక్క పీఠాన్నైనా ఆయన తర్వాత వచ్చి చెక్ చేసుకొని సరిగ్గా డబ్బులున్నాయా, సరిగ్గా అందరినీ చూస్తున్నావా, ఒక్క పీఠాన్ని ఆయన ఇచ్చేసాడా? లేదండి, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. హాయిగా హిమాలయాలకు వెళ్ళిపోయి కేదార్నాథ్లో శరీరాన్ని విడిచిపెట్టడమే. తన శరీరాన్ని తను విడిచిపెట్టగల సమర్థుడండి. ఎవరో అద్వైత అనుభవం ఎవరికైనా పొందిన బాబా కూడా అట్లా చేశారు కదమ్మా. అంటే ఎందుకయ్యా నేను పీఠాలు పెట్టాను, వాళ్ళ కర్మ వాళ్ళది. పిల్లల్ని మనం కన్నామా, ఏదో భగవంతుడిదా
వాళ్ళ అనుభవం వాళ్ళది అంతే. ఆ రకంగా ఒక తృప్తి, ఒక ఆనంద, ఉదారత లేకపోతే మనుషులు బతకలేరమ్మా. ఆ ఉదారత ఎట్లా వస్తుంది? స్థిరంగా రాదు. అది గురువు యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది. అది సత్యత్తును మననం చేసుకోవడం వల్లనే కలుగుతుంది. కాబట్టి అద్వైతం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి దాంట్లో సులభంగా మన బాబా ఎంత గొప్ప, అందుకని చెప్తున్నానండి, ఉపదేశం చెప్పడానికి క్లాసెస్ తీసుకుంటారు. ఇప్పుడు శంకర పీఠాలలో కానీ ఒక 40 రోజుల పాటు ఆయన ట్రైనింగ్ ఇస్తారు. బాబా అట్లా ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ లేదండి. పైన ఇంకో గొప్ప విశేషమైన విషయం ఏంటంటే సచ్చరిత్రలో మనమంతా బాబా భక్తులమే కాబట్టి మనం చేస్తుంటాం చూడండి కొన్ని పనులు. ఏదో రోజులు ఏ 7ంటికో లేచి పూజ చేస్తాం. ఎవరైనా వస్తే వాళ్ళకి కాస్త ఏదైనా కాస్త కాఫీ టిఫిన్ చేసి పెడతాం. ఇది చేస్తాం కదా. దాన్ని చూసి బాబా ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు చూడు ఎంత బాగా పొద్దున్న 4ంటికి లేచారు, నువ్వు 7ంటికా లేచేది, నువ్వు చేసేది ఇది కాదండి. అది సత్యత గొప్పతనం, బాబా గొప్పతనం. అమ్మా లేచావా? చాలమ్మా. నీ పిల్లల్ని చూసుకుంటున్నావా? చాలమ్మా. ఎవరిని కష్టపెట్టడం లేదు కదా, చాలమ్మా. ఇట్లాగే ఉండు. నేను ఎందుకంటున్నా అంటే, ఒక కుక్కకు ఆకలి కలిగిందని దానికి పెట్టావే, నీకు ఆకలిగా ఉంది, నువ్వు ఎవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళు అన్నం పెడితే తింటున్నావే, ఆ కుక్కకు నువ్వు పెట్టాల్సిన అవసరమా? అవి ఏమైనా భగవద్గీత చదువుకుందా? శ్లోకాలు వచ్చా? శాస్త్రాలు తెలుసా? అద్వైష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ భగవద్గీతలో ఉంది. కానీ అవన్నీ ఆమెకు తెలుసా? కానీ బాబా ఏమన్నా శభాష్ అమ్మా, శభాష్. ఇదేంది బాబు, నీకేమైనా నా కడుపు నిండా అన్నం పెట్టావమ్మా అన్నాడండి. అని పెట్టిందా? ఏ రోజున కనీసం నీకు అన్నం పెట్టలేదే, నేను ఎవరో పెడితే దాని మీద ఆధారపడ్డానే. ఎందుకన్నాడు? అమ్మా, ఏ జీవి అయితే అడుక్కోలేదో, నోరు విప్పి అమ్మా నాకు అన్నం పెట్టని అడుక్కోలేదో, ఆ జీవికి పెట్టడమే భగవంతుడికి పెట్టడం. విసుక్కోకుండా ప్రేమతో పెడతారండి కొంతమంది. అబ్బో చెప్పకూడదు అంతే. కానీ కాదమ్మా, ఏదైనా సరే ఈ చెత్త పెట్టానా, ఈ వీరుతో పెట్టానా కాదమ్మా, ప్రేమతో. అంటే ఆ ప్రేమలో కూడా కపటపు ప్రేమ, ఏదో మాయలో పడే ప్రేమ పనికిరాదండి. చాలా సహజమైన ప్రేమ, కన్న తల్లికి ఉండే ప్రేమ. అందుకని చెప్తుంటారు కదండి, బాబా చరిత్రలో కూడా ఉంటుంది, నువ్వు అడిగితే నీకు పాలిచ్చిందా మీ అమ్మ, నువ్వు అడిగితే నీకు డ్రెస్ వేసిందా మీ అమ్మ చిన్నప్పుడు 6 నెలలప్పుడు. మరి అంటే నీకు అవసరం, అది నీకు ఇష్టం ఉండదు, నీకు అనారోగ్యం వస్తుంది, ఇయ్యదండి, సచ్చిన ఇయ్యదు, కొడుతుంది. ఒకసారి ఎంత కోపం వస్తుందో, పిచ్చు కోపం వస్తుంది. అట్లా ఆ రోజున అట్లా కొట్టకపోతే నా పరిస్థితి ఈరోజు ఎట్లుండేది? మరి తల్లి కదండి, తల్లి కొట్టడం ఏంటండి? గురువు కూడా అంతే. నా గురువు నన్ను ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు, నన్ను ఎందుకు బాధ పెడుతుంది? కాదమ్మా, ఇది ఒక రకమైన మనకు ఆరోగ్య స్థితిని, ఆనంద స్థితిని, అద్వైత స్థితిని పొందడానికి ఆటంకాలే. అందుకని మనం చేసే పనిలో మనం కూడా ఇంకా బాగా చేస్తాం. ఇంకా నువ్వు బాగా చాలు, ఈ స్థితి నుంచి ఇంకా దిగదారవద్దు. నువ్వు మెల్లమెల్లగా నీకు తెలుసుకుంటావు. తెలుసుకున్న తర్వాత ఇంకో రకంగా ఇది ఎట్లా ఉంటుందంటే, నేను చాలా చోట్ల గుర్తు చేయలేదు, విష్ణు సహస్రనామం చెప్తారండి. చాలామందికి కంఠస్థం వచ్చు, ఎవడో సరిగ్గా చెప్పడండి, ఇంకా వాడి మీద వేసుకుంటారండి. ఎక్కడ నేర్చుకున్నావు, అది ఇది అని ఏమి సరిగ్గా నోటికి రాకపోవచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంత నీకు కోపం? తప్పు కదా. పైన ఎందుకని నా క్రోధో నతమాశ్చర్యం న లోభో నా శుభామతి, నేను చెప్పలేదు కదమ్మా. విష్ణు సహస్రనామంలో ఫలశ్రుతిలో ఉంది ఇది. నా క్రోధో నతమాశ్చర్యం న లోభో, ఇవన్నీ ఉండకూడదట ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారో. ఏం చెప్పాడండి బాబా? శ్యామాను పట్టుకొని తిడుతున్నావా? రామదాసు పేరు రామదాసు, పేరేమో ఆంజనేయ స్వామి, చేసేవన్నీ ఏదో రకంగా. అంటే దాసత్వ, నువ్వు విష్ణు సహస్రనామం నోటికొచ్చు నీకు. నేను పుస్తకాన్ని తీసుకుపోయి ఆయనకి ఇచ్చాను, ఇచ్చానయ్యా, నేనే కనీసం బాబా ఇచ్చాడు కదా నీకు, ధన్యుడు అయ్యా అని అన్నది. అది కూడా కాదటండి.
లేచాడటంటే ఒంటి కాలు మీద. నువ్వే కావాలని బాబా కాదని నా తలకాయ బొద్దలు కొట్టుకుంటా అంట. కొంతమందికి ఆవేశం అంతే, వాడు తలకాయ బొద్దలు కొట్టుకుంటా అట, వాడు ఆత్మహత్య చేసుకుంటా అట. ఎందుకంటే రామదా అది విశ్వసహస్రనామం అంటే ఎందుకింత చాలామంది అనుకుంటారు. శ్యామాకు విష్ణు సహస్రనామనే అదేది ఆ దండ ఆ హారము బాబా వేయడానికి నిజమేనమ్మని కాదండల్లా. కానీ దాంట్లో యథార్థంగా ఇది కాదు. ఆ నాటకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నేను విశ్వసహస్రనామాన్ని నేర్చుకున్నాను, నాకు కంఠస్థం వచ్చు, కానీ ఎదుటి వాడిని ఎట్లా గౌరవించాలి, వాడిని పక్కన కూర్చోబెట్టుకుని నేర్పించు. వాడికి నీ దగ్గర ఉండే ఇప్పుడు నేనున్నానమ్మా, నా దగ్గర ఒక పుస్తకం ఉంది సచ్చరిత్ర, బుద్ధుందా లేదా? నాకు తెలియకుండా తీసుకుంటావా? ఎవరి నుండి తీసుకున్నావు? ఎందుకమ్మా ఈ మాటలు? నీకు తెలుసు ప్రతి దాంట్లో ఏమిటో కథ. అప్పుడప్పుడు అట్లాంటి వాడి నీకు అంత పుస్తకం. అందుకనే చెప్తారు ఏ మాట బాబా నిజంగా ఎంత సున్నితంగా కొంతమంది అంటున్నారు ఆయనకి పిచ్చి కోపం అండి. ఎక్కడమ్మా నాకు అర్థం కాదు. ఎందుకు వస్తుందండి కోపము? అనవసరమైనటువంటి లౌకికమైన విషయాల మీద ఆలోచన చేస్తే కోపం వస్తుంది. కానీ ఇట్లాంటి చూడండి ఎంత నిదానంగా. ఏమి రామదాసు, శ్యామ ఎవరు? మనవాడే కదా, వాడికి నేను పుస్తకం ఇస్తే నీకంత కోపం వస్తుందా? ఎందుకు నీకు కోపం? పుస్తకం ఇస్తావు, పోయింది. పుస్తకాలు పోతే పుస్తకాలు కొనుక్కోవచ్చు కదయ్యా. మనిషి పోతే, మనిషి దగ్గర ఉండే మమకారం పోతే ఎవరైనా చూడండి కాసేపు ఆనందంగా నీకు మాత్రం ఆయన పోయినాడండి, చచ్చిపోయినాడండి, అబ్బా తీసుకురాగలుగుతావా? ఏ ఒక్కడిని తీసుకురాలేవే. మరి పుస్తకం పోతే ఏది విష్ణు సహస్రనామ పుస్తకం. అందుకని బాబా సచ్చరిత్ర ఎట్లాంటిదంటే వేదాంతం చెప్పడం కాదు, పుస్తకాల పారాయణం కాదు, దాన్ని ఆచరణలో పెట్టండి. ఎన్నిసార్లు చదువుకుంటామన్నాం మన సచ్చరిత్రను. సచ్చరిత్ర చదువుకున్నా కూడా ఇంకా కొంతమందికి అంటే నాకు కూడా ఉందేమో అహంకారం, వాళ్ళతో ఇట్లా ప్రవర్తించడం, వీళ్ళతో ఇట్లా ప్రవర్తించడం. అది ఇదేనా మనకు నేర్చుకోవాల్సింది. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం ద్వారా విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు మొత్తం అంతటా ఉండేది విష్ణు అంటే అర్థం ఏంటి? ప్రతి జీవిలోనూ కూడా విష్ణు ఉన్నాడు, అంతే కదమ్మా. మరి అట్లాంటి అద్వైత స్థితి అంతటా భగవంతుడు ఉన్నాడని తెలిసినప్పుడు ఆ పుస్తకాన్ని నా దగ్గరికి తీసుకుంటారా? యథవా అని తిడతావా? ఇంకా నువ్వు ఈ కంఠస్థం వచ్చి ఏం ప్రయోజనం? అది ఏమైనా ప్రయోజనం ఉందా అండి? నేను అనేది అది అద్వైత సిద్ధి అనేటువంటిది సచ్చరిత్రను కనుక 1కి 4 సార్లు మననం చేసుకుంటే, చదివితే, కాస్త నియమంగా కాస్త ప్రేమతో ఆలోచన చేస్తే వీలున్నంత వరకు ఇంత చేసినా మాయలో పడి మనం పొరపాటు చేస్తాం. కానీ తర్వాత ఇది పొరపాటు కన్నానండి, దిద్దుకో, ఆలోచన చేసుకో. ఏదైనా సరే మనుషుల్లో ఉండే మమకారం పోగొట్టుకోవడమే చాలా పొరపాటు. చాలామంది అంటారు ఏదో శీలం పోతే డబ్బులు పోతే. అమ్మా ఈ ప్రేమ మమకారాలు కనుక పోయినాయి అనుకోండి ఇంకా అయిపోయింది. అదే పోతున్నది ఇప్పుడు ఈ టెక్నాలజీ అనుకోండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకోండి, ఏది చూడండి వాట్సాప్లో మాట్లాడుకోవడం, ఇంకోటి. అదే మనిషికి ఏదన్నా బాధ కలిగితే వ్యక్తిగతంగా పక్కన కూర్చొని కాస్త ధైర్యం చెప్పి, ధైర్యం చెప్పడానికి కూడా ఇప్పుడు టైం దొరకడం లేదండి. అంటే ఏమైనా మమకారాలు. అందుకని నేను చెప్తానమ్మా, సచ్చరిత్ర ద్వారా అదే మమకారాలు పోగొట్టుకోకండమ్మా, ప్రేమతో ఉండండమ్మా. ఏం సంపాదించి ఏమొచ్చింది చెప్పండి? ఎంత నీకు చక్కగా పలకరించేవాడు ఎవరైనా కనిపిస్తే వాడు కనుక లేడంటేనే మనిషి పోతే దొరకడమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అద్వైత స్థితిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ శంకర భగవత్పాదుల వారు ఏదైతే చెప్పారో ఆ దాన్ని సచ్చరిత్ర అనేటువంటి దాని ద్వారా హేమాడి పంత్ గారు చాలా చక్కగా అనుభవంలోకి తీసుకొని వచ్చి ఆయన అనుభవించాడండి. నేను అనుభవించానంటే శంకరాచార్య స్వామి చెప్పినటువంటి దాని పట్ల అని చెప్పలే. అందుకని సచ్చరిత్ర హేమాడి పంత్ గారు చెప్పింది ఇది బాబా వల్ల నేను పొందుతున్నది. ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, చిన్నవాళ్లతో అన్నీ కూడా ఆయన పైన ఎట్లా ఉంటుందంటే గురువు ఏం చేస్తాడంటే నేను చెప్తానంతే. ఏం సార్ మీరు చెప్తారు కానీ మీరు చేయలేండి సార్. గురువు చేయనక్కర్లేదు, నేను చెప్పడం వరకే నా పని అంటారు కొంతమంది గురువులు. కానీ బాబా అట్లా కాదండి, నేను చేస్తాను, మీ చేత చేయిస్తాను.
మీ చేత చేయించడంలో కూడా మీకు కష్టంగా ఉందనుకో, మీకు ఆల్టర్నేటివ్ ఏదో చెప్తా. నేను చేసినట్టు మీరు చేయలేదు. నా గురువుని నేను 12 సంవత్సరాలు సేవ చేసుకున్నా. అబ్బా చాలా కఠినం అది నిజంగా. సేవ అంటే ఎవరిని ఇప్పుడు పరిస్థితుల్లో అమ్మ నాన్నక వచ్చిందా, క్యాన్సరా, పెరాలసిసా, ఎన్నేళ్ళు ఉంటుందో, ఎన్నాళ్ళు చేయాలో, స్టార్ట్ జాతకాలు చూపించడం, అది చేయడం, ఇది చేయడం. సేవ మరి 12 సంవత్సరాల పాటు ఆయన ఏమైనా అమ్మా నాన్నానండి. బాబా చెప్పాడు కదండి, అంత కష్టం ఏం చేశాడట ఆ గురువు పైన. సచరిత్ర ఉంది, నేను అబద్ధం చెప్పడంలా. తల్ల కిందులుగా వేలాడగట్టాడట. ఏ గురువు అయినా మమ్మల్ని అట్లా నన్ను కనుక పెడితే నేనేం చేస్తానండి, దప్పదగా వద్దు, గురువు వద్దు, పాడుద్దని పక్క అంత పెట్టినా ఆయనకు బాధ లేదు. నిజంగా యథార్థం తెలుసుకో. అంత కష్టపడొద్దమ్మా మీరు. ఇంత సులువుగా చెప్తే నిర్లక్ష్యం, అదే వచ్చింది గోల. బాబాయ్ చెప్పాడు కదండి, అంత కష్టపడనక్కర్లేదని. కష్టపడనక్కర్లేదన్నారు కాబట్టి మనం ఇష్టపడినట్టు మనం ఉందామా? కష్టపడు. వేదాంతం చెప్పడం కాదు, వేదాంతం వినడం కాదు, వేదాన్ని ఆచరణలో పెట్టాలంటే నీకు కష్టపడక తప్పదు. ఆ కష్టపడేది ఏదైతే ఉందో మనస్సులో కష్టపడకు, మనసులో ఆనందంగా ఉండు. శరీరాన్ని మాత్రం కష్టపెట్టు పోని. ఎందుకంటే శరీరం పోయేదే కదమ్మా. ఆయనండి ఇంత మంచి మనసు కలిగిన వాడు అంటారు. ఆయన లేడు కానీ ఆయన మనస్సును గుర్తు, ఆయన దేహాన్ని ఏమైనా గుర్తుపెట్టుకుంటారు ఎవరిదైనా? అట్లాగే మనస్సు, ఆత్మ, భగవంతుడు, ఈ 3 పర్యాయ పదాలే. కాబట్టి దాంట్లో ఆనంద వృత్తి ఏదైతే ఉంటుందో అదే బాబా. అందుకని బాబా ఏ రకంగా మనకు ఈ ఆనంద వృత్తిని ఆయన అనుభవించాడో, ఆ స్థితిని ఆయన అనుభవించాడో. చాలామంది గురువులు వాళ్ళ ఆనంద స్థితిని పొందుతారు, కానీ వాళ్ళకి శిష్యరికం చేయంగా వీరైతే ఇస్తారు. కానీ బాబా అట్లా కాదండి. నాకంటే గొప్ప ఆనందం పొందాను, నేను పొందలేదు, నేను మాయలో పడుతుంటా అప్పుడప్పుడు, కానీ నాకంటే గొప్పదాని కామ్మా నువ్వు. ఎంతమందిని అనుగ్రహిస్తాడమ్మా. అది ఎవరికంటే ఒక కన్న తల్లికే ఉంటుంది అట్లాంటిది. అట్లాంటి ఆ మాతృభావనలు శంకరాచార్య స్వామి ఏ రకంగా అయితే తన తల్లి నుంచి పొందినటువంటి అద్దెలో చెప్తారు కదండి. వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళంటే మహాత్ములు. అదే పొద్దున మా ఆవిడతో కూడా అడుగుతూ, ఎంత శక్తి కలిగిన వాడండి ఆదిశంకర్ల వారు. ఎక్కడికో పోతే అమ్మ భిక్ష అంటే తెలుసు కదా మీకు కదా, ఏమీ లేదని ఉసిరికాయ ఇచ్చిందట కదా. ఏం చేశాడండి? ఇప్పటికీ ఉంది ఆ ప్లేస్. మీరు కేరళకి వెళితే చూడొస్తుంది. ఇప్పటికి మ్యూజియంలాగా ఉంది. కనుక వర్షం కురిపించాడండి. ఎవరు నాలాంటి వాడికి డౌట్ వచ్చింది, ఆయన కనక వర్షం కురిపించాడు కదా, మరి ఆయనకే కనక వర్షం, ఆయనే కనకాలు తీసుకొని ఆయన అందరికీ వద్దమ్మా. బాబా భిక్షకు వెళతాడే కానీ బాబా ఈ సుఖాలు వద్దు. ఈ డబ్బులు నాకెందుకయ్యా బాబు, మీ ఇంటికి వచ్చే దేనికి నేను మీకు ఇస్తాను బంగారాలు, మీకు ఇస్తాను సుఖాలు, కానీ నాకక్కర్లే. అట్లాంటి గొప్ప మహాత్ముడండి బాబా. అట్లాంటి గొప్ప మహాత్ముడే శంకరాచార్యుల వారు. అట్లా ఆ రకంగా అందరికీ ఆచరణలో పెట్టగలిగిన స్థితిలో ఏ రకంగా మనం ఉండాలో, ఎంతవరకు ఏది ఆలోచించాలా. ఏంటండి మీరు ఆలోచించారండి? ఆలోచించకుండా ఉండకూడదు, ఆలోచించాలి, కానీ ఎంతవరకు అంతే. దానివల్ల అనారోగ్యం తెచ్చుకోకుండా. ఎందుకంటే అవసరం ఏదని మా శరీరం. నీకు నా ఉపదేశం కావాలి, చివరిగా ఈ మాట గుర్తు చేసి, ఉపదేశం కావాలి. ఉపదేశం కావాలంటే నేను చెప్తా, కానీ నా గురువు నాకు చెప్పలేదుగా. దానికోసం నువ్వేం చేస్తున్నావు? అన్నం తినవు, నీళ్లు తాగవు, చచ్చిపోతావు. పెద్దదాని ముసలాము పట్టుదల వద్దు. ఎందుకొద్దు? శరీరాన్ని కష్టపెట్టను. మనస్సులో నువ్వు నా గురువు నాకు ఏమిచ్చాడో నీకని నేను చెప్తున్నా. అప్పుడు తృప్తి పడిందండి. అమ్మా నేను కష్టపడతాను, కానీ నేనేమనుకున్నాను, చెవులు ఉపదేశం చేస్తావేమో అని కష్టపడ్డాను. ఇప్పుడు తెలిసిపోయిందిగా. అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా, గురువారం అయితే ఇప్పటికి ఏం తినకుండా వద్దమ్మా. ఎవరి కోసం నువ్వు ఈ శరీరాన్ని ఎంత కష్టపెట్టాల్సిన అవసరం ఏంటి? నేను నీకు సులభంగా నీ పిల్లలతో నువ్వు హాయిగా ఆ ఆత్మానందాన్ని పొందగలిగే స్థితిలో నీకు ఉపదేశం చేస్తుంటే నువ్వు ఈ కష్టపడాల్సిన అవసరం ఏంటి? అంత చక్కగా అనుగ్రహించేటువంటి అద్వైత స్థితిని మనకు అందించగలిగినటువంటి గురువు అండి బాబా.
పరమాత్మ అండి ఆయనే మహాత్ముడు. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి ఆ శంకర భగవత్పాదుల వారి ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ అద్వైత స్థితిని, ఈ ఆనంద స్థితిని మనము 5 రోజుల పాటు బాబా సచ్చరితలో ఉండే కథలను అన్వయం చేసుకుంటూ మననం చేసుకోగలిగిన అవకాశం ఇచ్చారు. ఎవరు తెలుసు మీకు? ఎవరింటికి వచ్చి మనం, ఎవరింటికంటే వాళ్ళ ఇంట్లో ఈ స్థలం లేదు కాబట్టి కింద, నేను అదే అన్నాను, అంటే ఇటు చంద్రశేఖర్ గారు కానీ కళ్యాణి గారు కానీ ఆ పైనుంచి కిందికి ప్రతి వస్తువు తేవడం, ఇక్కడే అన్నీ పెట్టుకోవడం కాస్త కష్టమైన పని. ఏదో ఈ రోజుతో అయిపోతుంది, ఇంకా రేపటిది ఏం లేదనేది కాదు, మళ్ళా 4 రోజులు ఇంకా. కాబట్టి అంత ఒకటే వాళ్ళకుండే తృప్తి. అది మనం 10 మంది హాయిగా ప్రశాంతంగా చక్కగా మంచి ఎండాకాలం సాయంకాలం చల్లటి గాలి, వీలైతే అప్పుడు కూడా నిద్ర కూడా వస్తుందేమో ఈ చల్లటి గాలికి, చాలు ఆనందంగా వింటారు కదా. ఇంట్లో కూర్చుంటే అక్కడ స్థలం ఉండదు, గాలి రాదు. అంటే మనిషి మేము అందరికీ ఆనందం ఇవ్వాలి, మేము కష్టపడతానులేండి, మాకు బాబా శక్తి ఇచ్చాడు అని ఎవరో ఒకరు కాదు. పద్మావతమ్మ గారు సరిగ్గా వినపడలే, ఒకరు కాదు, ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు? దంపతులు. అందుకని నేను చెప్తున్న దాంపత్యములో ఏంటి, మీ ఆయన ఎక్కువ కష్టపడతాడా, మీరు ఎక్కువ, మళ్ళీ వాళ్ళు మనకు రాజకీయాలు ఇచ్చినట్టు ఉంటుంది. చెప్తే వినడండి ఆయన. అంటే ఎక్కడ వస్తుందంటే మనము గురువు సేవలో ఉన్నామంతే. సచ్చరిత్ర వినాలి, ఇద్దరం విందాం. మనం వినడానికి కాస్త మనం అన్నీ ఏర్పాటు చేద్దాం. ఏమన్నా అంటే మీరు బాగా చేశారండి, మీ ఆడ సరిగ్గా చేయలేదండి, వద్దండి. ఇవన్నీ మనకు వచ్చింది ఏంటి. ఇంకోటి చెప్తున్నా, సన్యాసిగా పీఠాధిపతులుగా ఆ శంకరాచార్య స్వామి, కానీ ఇక్కడ సాయిబాబా చరిత్రలో మొత్తం గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు దంపతులుగా ఉంటారు కదా, భార్యాభర్తలని, ఎంత వయస్సు వచ్చినా నా సేవలో ఉన్నారనుకో, అప్పుడు మీకు ఏ రకమైనటువంటి స్థితిలో ఆనందాన్ని ఇస్తాను. ఏది? అద్వైత స్థితిని ఇస్తాను. ఇద్దరు వేరు కాదో, మీరే పార్వతీ పరమేశ్వరులు, మీరే మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువులు. వాళ్ళని మనం చూడలేదు, కానీ ఆ తత్వం ఏదైతే మనలో అనుభవించగలిగిన స్థితిని ఇచ్చేది మహాత్ముడైన సాయిబాబా. కాబట్టి అంటే ఎంతమందినమ్మా తెలుసు కదా, శ్యామ గారి పెదనాన్న కొడుకు నెవాస్కర్, భార్యాభర్తలు ఇద్దరటమ్మా. ఇంత గొప్ప, ఏది వచ్చినా అమ్మా నువ్వు వెళ్ళిపోయమ్మా, వాళ్ళ పుట్టింటికి పోతారంటే తెలుసు కదా కదా. ఎంతమ్మా అంటే మీరు ఏమిటమ్మా, ఏం భార్యాభర్తలమ్మా, ఏందమ్మా మీకు పిల్లలు లేరా, మీకు పిల్లలు ఉన్నారా, ఏడుస్తారా, లేనే లేదు బాబు. భార్యాభర్తలుగానే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి, సుఖపడుతూనే ఉండాలి. కష్టము సుఖము రెండు కాదని అది అనుభవించాలంతే. ఆ రకంగా దాంపత్యంలో ఉంటూ కూడా మనకు ఏమంటారు, ఇదంటారే అద్వైతానుభూతి కాదు, అద్వైత అనుభవం అంటే ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగినటువంటిది సచ్చరిత్ర. గృహస్థులుగా ఉండి అది ఎక్కడ సాధ్యం కాదమ్మా. దానికి అదేదో మనకు ఎంఎస్సి పోవాలంటే బిఎస్సి పాస్ కావాలన్నట్టు క్వాలిఫికేషన్ ఉండాలి. ఆత్మసాక్షాత్కారం పోవాలంటే ఏమంటారు, ఏంటి దాంపత్యంలో రావాలనేదండి, మీకు ఆత్మసాక్షాత్కారం రాదు ఈ మమకారాలు వీటి వల్ల. కానీ బాబా సచ్చరిత ద్వారా మనకి ఇస్తున్నది, మీరు దంపతుల హాయిగా సుఖపడండి, ఆనందపడండి, పిల్లల్ని కనండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకోండి, చేసుకోండి, కానీ మీకు ఆత్మసాక్షాత్కారం నేను ఇప్పిస్తాను. ఇక్కడ ఏ రకంగా ఎలా సేవ చేయాలి అన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి అనుభవాలు పొందడంలో నేను ప్రత్యేకంగా చెప్తున్నమ్మా, నాకు నేను కానీ కాదు, నా ఏదో నా అహంకారం గురించి నేను ఎంతోమంది దంపతులను చూస్తున్నాను ఎన్నో రోజుల నుంచి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పటికి 38 సంవత్సరాల నుంచి ఈ జ్ఞానయజ్ఞాలలో పెద్దవాళ్ళమ్మా, ముసలి వాళ్ళు. పద్మనాభయ్య గారని పద్మనాభ గారు భార్య, నిజంగా ఆయన బెంగళూరులో వాళ్ళ అల్లుడి ఇంట్లో 5 రోజుల పాటు జయానగర్లో జ్ఞానయజ్ఞం పెడితే ఆయనకు కాలు విరిగిపోయింది పంజగుట్ట సాయిబాబా గుడిలో మెట్లు దిగుతూ. పద్మనాభయ్య గారు ఎవరు చూడలేదండి. మా అమ్మాయికి తెలుసు, మా ఆవిడకి నాకు తెలుసు, మా మనవరాలు కూడా తెలియదు. ఆయన కట్టె పట్టుకొని వాకరు పట్టుకొని నడుస్తాడు, దానికి చికిత్స లేదండి.
దాదాపుగా నాకు గుర్తు అప్పటికే ఆయనకు 80 ఏళ్ళు ఉండుంటాయి. అయితే నేను రైల్వే ప్లాట్ఫారంలో రైలు దిగుతూ ఉంటే ఎదురుగా ప్రత్యక్షమయ్యాడండి. అప్పట్లో నాకు తెలియదు ఏసీలు 2 టైర్లు 3 ఏసీ 2 టైర్ బుక్ చేశాడమ్మా. దిగుతుంటే మీరు వస్తుంటే మిమ్మల్ని తీసుకురావద్దు స్వామి మా అల్లుడింటికి. ఈ అమ్మ ఆయన భార్య, ఆమె సరిగ్గా నడవలేదు ఇంత, కానీ ఎంత ఆనందంగా చివరికి అన్నం వడ్డన చేస్తుంటేనమ్మా నేను చూశాను. వంట వాళ్ళు దాదాపు 10 మంది ఉంటారు. పెద్ద మయసభ లాంటి ఇల్లేదమ్మా అది, పెద్దది. కోటీశ్వరుడు ఆయన, బాలాజీ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ కాస్టింగ్స్ ఎండి ఆయన ఆ రోజుల్లో. చాలా, కానీ వడ్డండి వాళ్ళిద్దరు దంపతులు ముసలి వాళ్ళు. మీరెందుకమ్మా అంటే, వాళ్ళు పెడితే మేము పెట్టిన తృప్తి మాకు ఎట్లా వస్తుంది స్వామి, దీన్ని ఏమనాలమ్మా, నేను గొప్పవాడినా కాదు, అది బాబా వాళ్ళకి ఇచ్చినటువంటి అనుగ్రహం. నాకు బాబా ఇచ్చిన అనుగ్రహం అమ్మా. ఎక్కడ చూడండి, మా అమ్మాయి అడుగుతుండేది, మొదటి రోజు చివరి రోజు కారు పంపించేవాడు. రోజు వస్తే నేను కూడా వస్తానంటే పంపిస్తానమ్మాయి మీ మీ నాన్న కోసం అన్నాడండి. అంటే వాళ్ళకి ఏ అవసరమమ్మా. నేను ఇప్పుడు అట్లాగే లేని వాళ్ళని కూడా చూశాను నేను, దంపతుల్ని చాలా కష్టాలలో ఉండేవాళ్ళు. వాళ్ళకు ఉండే అంటే తల్లి అదే భార్యాభర్తలు ఇద్దరికి చికాకులుగా ఉండి, ఎందుకంటే చిక్కడపల్లిలో ఒక చోట ఆయన ఉన్నారో లేదో తెలియదు, మరి ఈ లాయర్ గారిని అడగాలి, శ్రీకాంత్ గారని. శ్రీకాంత్ అని ఆయన పేరు, లాయర్, క్రిమినల్ లాయర్, ఏదో పేరు గుర్తుకు రాలేదు, చాలా చాలా ప్రసిద్ధి. అక్కడ ఆయన ఇంట్లో జ్ఞానయజ్ఞం పెట్టారు. జరిగింది ఏంటంటే, ఆ జ్ఞానయజ్ఞం పెట్టడానికి ఒక 6 నెలల క్రితమే వాళ్ళిద్దరికి మాటలు లేవమ్మా, సుమారుగా 10-15 సంవత్సరాల క్రితం వరకు. ఈయన పెద్ద క్రిమినల్ లాయర్, ఆయన పేరు నాకు గుర్తులేదు, శ్రీమంత్ కుమార్. ఇప్పటికి ఉంది పెద్ద ఇల్లు, ఏమి లేదు, చిన్న విషయమే. ఎంతంటే నిజంగా ఎందుకో ఎవరో చెప్పారట, ఆయన వచ్చి బాబా చరిత్ర చెప్తే బాగుండని. అయితే అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిశారండి, ఎంత హాయిగానో. అంటే ఏమమ్మా ఇదంతా, ఇది బాబా. అందుకని వాళ్ళ మామగారికి ఒంట్లో బాగాలేదు, ఎవరికి, శ్రీమంత్ కుమార్ గారి తండ్రికి. 15 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికి మాటలు లేవు. ఆమె ఒక చోట, ఈయన ఒక చోట. వాళ్ళ మామగారు బాగాలేదని గాంధీ హాస్పిటల్కి పోయిందట చూడ్డానికి. గేట్ దగ్గరే ఉండి తిట్టాడట పట్టుకుని మొగుడు, ఎవరిని, ఆ భార్యను. ఎందుకు వచ్చావు, మా నాన్న చంపడానికి వచ్చావా అని. ఇంకా వెళ్ళిపోయిందట. మొన్నాడు గురువారం బాబా ఫోటో దగ్గర విభూతి తీసుకున్నదట, ఇప్పుడు పోతాను, మా ఆయన చెప్పుతో కొట్టినా నేను భరిస్తా, మా మామగారికి ఈ విభూతి పెట్టాలని. ఇది జరిగిందమ్మా. శ్రీమంత్ కుమార్ భార్య చెప్పింది, వాళ్ళ ఇంట్లో జ్ఞానయజ్ఞం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆయన వెళ్ళిందట, మామూలే, ఎందుకు వచ్చావు, ఎవడ అది ఏమన్నదిట్టని పక్కగా అట్లా తోసేసినా మళ్ళా వచ్చి వెళ్ళిపోయింది లోపలికి. వాళ్ళ మామగారు మంచంలో పడుకున్నాటండి, చాలా సీరియస్ కేసు. ఆయన అడిగాట, కమలా, ఆమె పేరు గుర్తుంది నాకు, కమలా నాకోసం ఏం తెచ్చావమ్మా అని అన్నాటండి. అబ్బా, ఇవకైతే నిజంగా ఎంత పులకరించిపోయిందో. మా మామగారు నన్ను పిలిచి ఏం తెచ్చావమ్మా అంటే, నిజంగా అంతకు ముందు రోజు పండ్లు గిళ్ళు తెచ్చా, మా ఆయనేమో గెంటాడు, కానీ ఈరోజు నేను తెచ్చింది ఏంటి, విభూతి. అయితే లేదు మామయ్య, బాబా, అమ్మా నువ్వే పెట్టమ్మా అన్నట. అమ్మా మీరిద్దరు కలిసి ఉండాలమ్మా అని ఆ జ్ఞానయజ్ఞం. అంటే నేను ఎందుకు చెప్తా అంటే, దంపతులమ్మా, కష్టము సుఖము ఏదైనా కానీ మీరు ఆనందంగా ఉంటేనే పరమాత్మ ఆనందపడతాడు. శరీరాలు ఉన్నందువల్లనే సుఖపడుతున్నాం కదా, కానీ శరీర సుఖం కాదు, ఆనందం అనేది ఆత్మ సంబంధించిన మనస్సు. కాబట్టి వృద్ధాప్యమా, పోట్లాట ఇవి కానే కాదమ్మా. భగవంతుని గురువుని గుర్తు చేసుకుంటూ ఆ సేవలో కనుక ఉంటే ఎంతోమంది ఆ ఆత్మ అదేది మనం ఇప్పుడు ఉంటున్న అద్వైత సిద్ధిని మనం పొందగలుగుతామని మీ అందరి ముందు కూడా నేను ఒకటే చెప్తున్నాను. నేను గొప్పగా ఏదో మైకిచ్చి 10 మంది కూర్చొని కూడా చెప్పగలిగిన స్థితిలో కాదమ్మా. నాకొకటే, ఈరోజు పొద్దున ఎవరో కూడా మా బంధువు ఫోన్ చేస్తే, ఎట్లా ఉన్నావంటే, బాగానే ఉన్నా, ఏదో చివరికి అన్నాడు ఆయన, ఏం వేదం చెప్తున్నావే అని. ఏం వేదం చెప్పడున్నానో భేదం చెప్తున్నానో నాకు తెలియదు.
అనుభవం చెప్తున్నా అంతే. అది వేదమా ఇంకోట నాకు తెలియదు. అంటే ఎంతంటే ఈరోజు నాకు ఇది లేదే. మీకు తెలుసు, నేను అవన్నీ చెప్పకూడదు ఇక్కడ. బాధలోనే ఉన్నాను, అనారోగ్యంతోనే ఉన్నాను, బాగున్నాను. ఇది ఏది అద్వైత స్థితి. ఎక్కడ దిగులు ఆనందం దిగులు లేకుండా ఉండే ఆనందం కాదండి, ఆనందమే. ఇంకా మళ్ళీ దిగులు లేకుండా ఉండే మళ్ళీ అదెందుకు గుర్తు చేసుకోవాలి? అంత హాయిగా ఉండడం అంటే నిజమే. లోపాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటే, ఎప్పటికప్పుడు ఎంత అనారోగ్యంలో ఉన్నా హాయిగా ఉన్నా. అలాంటిది అమ్మ వేదం చెప్తున్నావా? వేదమే చెప్తున్నానేమో, కానీ ఆ వేదం నేర్చుకున్నవాడు కాదు. 4 వేదాల పేర్లు తెలుసు అంతే, దేంట్లో ఏదో అంతే. కానీ ఆ వేదంలో ఉండే సారాంశాన్ని మొత్తం మా ఇంట్లో మా ఆవిడ లేదా మా అమ్మాయి మా ఏదైనా చేయాలంటే మొత్తం పిప్పి చేసి చివరికి హాయిగా రసవత్తరంగా పెడుతుంది అన్నం. అట్లాగే ఆ వేదాల్లో ఉండేటువంటి సారాన్నంతా చేసి శుభ్రంగా దంపతులు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే బాగుంటుంది అంతే. ఎంత ఉపన్యాసం చెప్తే ఏం లాభమమ్మా? చేసింది ఏదో పొంగలి బాగుంటుంది, ఇది వెయ్యాలి అది వెయ్యాలి ఇంత చెయ్యాలి, ఎందుకమ్మా ఉపన్యాసం? చేసి పెట్టమ్మా అంటారా? అట్లా సచ్చరిత్ర అనేటువంటి పొంగలి, సచ్చరిత్ర అనేటువంటి గొప్ప మనకు ఆహారాన్ని మనకు అందించారు బాబా. ఎవరి ద్వారా? బాగా చేయాలంటే ఇప్పుడు మరి కళ్యాణి గారు ఎట్లా చేయిస్తారు, చంద్రశేఖర్ గారు. అది తినే ముందుగా మనకి ఇది విన్నాం, ఇది పదార్థమే. కానీ ఆ పదార్థం ఉందే మళ్ళీ రేపు ఏం పెడుతుందో, ఈరోజు ఏం ప్రసాదం పెట్టిందో తెలియదు నాకు, చెప్తున్నాను. అది తింటాము, కానీ తర్వాత మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాం. ఇది అట్లా కాదమ్మా. ఈ పదార్థం ఏదైతే ఉందో మనస్సుకు ఆనందం కలిగించేది. అది నాదెక్కువ అమ్మా, ఏదో కాస్త ఉప్పు ఎక్కువైనట్టుందే, ఎవరు చేశారమ్మా ఏదో అంటుంది, నాకు తెలియదండి అంటాం. కానీ ఇక్కడ రుచి కాదమ్మా, అరుచి కాదమ్మా, ఉన్నది ఒకటే, అది బాబా చరిత్రయ్య. తిందాం చాలు. అది ఎంతవరకు ఈ జన్మకు కాదమ్మా, మళ్ళీ జన్మ ఎత్తిన పామైనా కప్పైనా ఈగైనా దోమైనా పందైనా కుక్కైనా ఏదైనా అవుతాంగా. కాదండి, మళ్ళా జన్మ లేకుండా ఉంటామనుకోండి, అప్పటికి కూడా అదేంటంటే అద్వైత స్థితిని మనకు అనుభవించగలిగినటువంటిది సత్యతనని మీ ముందు గుర్తు చేస్తూ, మీ అందరి ముందు ఈ రోజుకు ఒక నియమం అని నేను చెప్పనమ్మా. ఒక పద్ధతి ప్రకారంగా అంటే కొంతమంది అడగచ్చు, ఏంటి 1 రోజు 2 రోజుల్లో చెప్పొచ్చు కదా? చెప్తాను, చెప్పలేనని కనుక చెప్తానని కూడా చెప్పకూడదేమో. కానీ 5 రోజులు అయితే మినిమం అదొక జ్ఞాన యజ్ఞంగా భావించుకుంటాను. అది నా దీనికోసం అంతే. 7 రోజుల పాటు, కొన్ని చోట్ల 18 రోజులు జరిగాయి. ఇప్పుడు ఉదాహరణ దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో 18 రోజులు జరిగింది అప్పట్లో. జీవీఆర్ నాయుడు గారి ఆ సాయిబాబా గుడిలో అయితే 11 సార్లు 3 సార్లు జరిగినాయి అక్కడ. 11 రోజుల పాటు 3 సార్లు నాయుడు గారు అప్పట్లో ఉండేవారు. కాబట్టి ఇవన్నీ ఎన్నో జరిగాయి. ఇప్పుడు 615వ జ్ఞానయజ్ఞం రేపు గురువారం వరకు రోజు. ఈరోజు కాస్త ఆలస్యమైందేమో, లేకపోతే ఇదే టైంకు మీ ఇష్టం. 6:30 నుంచి 6:30 కల్లా 5:30 నుంచి 5:30 లోపల ప్రారంభమవుతుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా ఆలస్యం చేస్తే వాతావరణంలో కూడా ఇబ్బందులుగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రకంగా ఈ జ్ఞానయజ్ఞం గురువారం వరకు 5 రోజుల పాటు జరుగుతుందని మీ ముందు నేను గుర్తు చేస్తూ, అందుకు మనం ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత బాగా జరిపారండి కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. చెవులు ఉన్నాయి, బాగా చెవుడు ఎవరికి లేదు, ఉన్నా కూడా పర్వాలేదు, మైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కావాల్సింది ఏమిటమ్మా? మనస్సుకు ఇష్టం ఉండాలి. నీకు అంతకంటే శ్రద్ధ అవన్నీ చెప్పరు. ఒకటే, ఈరోజు అయిపోయింది కదండి, విన్నాం కదండి, రేపు చెప్పేది కూడా ఇదేగా. వద్దమ్మా, పునశ్చరణ అంటారు ఎప్పుడైనా. ఈరోజు నీవు ఒక మంచి కార్యం గురువు సేవలో చేశావంటే అది జన్మంతా చేస్తే బాగుండనే స్థితి మనం పొందాలి. ఈరోజుకి అయిపోయిందండి. మా అమ్మకి నేను చేశా, మీ అమ్మ నీకు చేసిన దాంట్లో నువ్వేం చేస్తున్నావండి? ఆలోచించుకోండి ఎవరైనా. ఆమె ఎంత కష్టపడి ఉంటుంది, ఎన్ని పచ్చాలు ఉంటుంటుంది, ఎన్ని రకాలుగా మొక్కుకొని ఉంటుందండి. నువ్వు ఏం చేస్తావండి? కానీ కాస్తంత చేస్తేనే నా కొడుకు ఎంత చేస్తున్నాడండి, నా కూతురు ఎంత చేస్తుంది, తృప్తి పడిపోతుంది.
అంతే కదమ్మా, మీరు కూడా అంతే, ఎవరైనా అంతే, మా అమ్మ అంతే, ఎవరైనా అంతే. మరి అట్లాంటి తృప్తి పడే తల్లి లాంటి వాడు సాయిబాబా. మహా తృప్తి పడతాడండి. అరే నీకు ఇంత డబ్బులున్నాయి కదా, ఇంతేరా ఇచ్చి కాదండి, చాలా నాయన, నీకు మంచి ఐశ్వర్యం వస్తుంది నాన్న, మనస్సు బాగుపడుతుంది. కాబట్టి లోభత్వం పోగొట్టుకొని చెప్పడండి, మెల్లమెల్లగా చేసుకో. ఈ జన్మలు కాకపోవచ్చు, కొన్ని జన్మలు పట్టవచ్చు అని ఈ రకంగా మన చేత కన్న తల్లిలాగా తండ్రిలాగా శిక్షించడండి. దక్షిణామూర్తి స్వరూపంలాగా ఉండదండి. చాలా ప్రేమతో, చాలా అనురాగంతో. నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఏ గురువు అయినా సరే, శంకరాచార్య స్వామి చెప్పలేదు నేను మీకు రుణగ్రస్తుడిని అని, కానీ ఈ గురువు మాత్రం నేను మీకు రుణగ్రస్తుడిని అని చెప్పాడు. మనకు రుణగ్రస్తుడా అండి ఆయన? మనం రుణగ్రస్తులమా? మనకు నిజంగా నాకు అనిపిస్తుందమ్మా, ఆయన చెప్పింది అక్షర సత్యం. ఆయన రుణగ్రస్తుడు కాకపోతే, ఆయన మనం వెంబడి పడకపోతే నిజంగా ఎప్పుడో విడిచిపెట్టి ఉండేవాడు. మనకుండే అలవాట్లకు మీరు ఎంత నన్ను విసుక్కున్నా, మీరు ఎంత పిచ్చోటాయుడు, పకిరిగాడీడు, ఎవడెవడే ఏదన్నా అన్నా ఇడు మాత్రం విడిచిపెట్టండి నన్ను అన్నా, నిజంగా మనం పట్టుకున్నామంటే ఆయన అనుగ్రహిస్తేనే పట్టుకున్నాం, కానీ మనం ఏమైనా కష్టపడుతున్నామమ్మా? కాబట్టి ఆ అనుగ్రహంని పొందడానికి మనస్సు ఎప్పుడూ సిద్ధంగా ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు రోజుకో 10 రోజులకో అప్పుడప్పుడు కలుస్తుంటాం. కాస్తంత పని నాకు నేను వ్యక్తిగతంగా తృప్తి పడడం ఒక ఆనందం. అది ధ్యానం కావచ్చు, పూజగా, కానీ నలుగురు కలిసి ఆనందపడ్డము. ఈ నలుగురు కలిసి ఆనందపడడంలో పక్కవాడేమిటి, నేనేమిటి కాదండి, అందరిలో ఉండేదా బాబాయే కదా. ఎంత హాయిగా ఉన్నారు అందరూ, మనం కూడా ఉందాం అని ఈ రకంగా మన అందరం కలిసి ఈ 5 రోజుల పాటు, దాంట్లో ఒక రోజు అయిపోయింది కార్యక్రమంలో మీతో పాటు నేను కూడా పాలు పంచుకోగలిగిన అవకాశం కలిగింది. ఎందుకంటే నాకు ఒక పిచ్చి అనుకోండి, మీకు కూడా ఉంది ఆ పిచ్చి. ఏమిటి? సచ్చరిత్రే వినాలి, సచ్చరిత్రే మనం చూసుకోవాలి. నవ్వకమ్మ తల్లి. ఎందుకంటే కొంతమందికి కొన్ని పిచ్చి ఉంటుంది, ఆయన ఇంకా ఏదో కాదు అదే వినాలి అని. ఆ పిచ్చితో పాటు పిచ్చోళ్ళందరూ ఒక తోడు చేరారనంత నష్టం లేదు. విముడ హనుమణి హసో, అందరూ నా పిచ్చోళ్ళని అని మనం హారతలు చదువుకుంటాం, పాడతాం. కాబట్టి ఒకడెవడో పిచ్చోడు అన్నాడని, ఒకడెవడో మెచ్చుకుంటాడని కాదు. నా గురువు నా గురువే, నా తల్లి నా తల్లి, నా తండ్రి నా తండ్రి, మార్చలేమండి. అట్లాంటి దృష్టితో మనం అద్వైత సిద్ధిని పొందగలుగుతామని మేము ముందు గుర్తు చేస్తూ, కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు, కలకండ వంటివి కథలు, కలరాను ఆపిన గోధుమల పిండి కథ, కలరాను ఆపిన గోధుమల పిండి కథ, కనివిప్పు కలిగించు పరమాత్ముని కథ, కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు, కలకండ వంటివి కథలు. వంకాయ వేపుడు కూర కోరిన కదా, వంకాయ వేపుడు కూర కోరిన కథ, మేధస్సు కందనీత సాయి పరమాత్మ కథ, కలకండ వంటివి కథలు. చోడుకారికిచ్చిన తేనీటి విందు కథ, పంచదార వంటి శ్రీ సాయి మనసు కథ, కలకండ వంటివి కథలు. ముసలమ్మ పంపిన జామ పండ్ల కథ, మరుపన్నదే రాని సాయి మాధనుని కథ, కలకండ వంటివి కథలు. రవ్వ కేసరి నివేదించినప్పటి కథ, తనివి తీరా భక్తుడారగించిన కథ, కలకండ వంటివి కథలు. ఉపవాసమని తలచి బొబ్బట్లు తిన్న కథ, సాయి తత్వము తెలుపు గోఖలే భార్య కథ, కలకండ వంటివి కథలు. గింజలేని ద్రాక్ష పండ్లనిచ్చిన కథ, గింజలేని ద్రాక్ష పండ్లనిచ్చిన కథ, మనసు నెరిగిన సాయి ఘనత చాటిన కథ, కలకండ వంటివి కథలు. చిక్కని మజ్జిగ చవి చూపిన కథ, చిక్కని మజ్జిగ చవి చూపిన కథ, తత్వసారమే సాయి అందించిన కథ, కలకండ వంటివి కథలు.
పరమాన్నమే మాకు సాయి సచ్చరిత కథ, పరమాన్నమే మాకు సాయి సచ్చరిత కథ, రాజేంద్రుని నోట వినిపించు సాయి కథ, కలకండ వంటివి కథలు, కలకండ వంటివి కథలు, మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు, కలకండ వంటివి కథలు, ఆనందమిచ్చేవి ఐశ్వర్యమే ఇవి, ఆనందమిచ్చేవి ఐశ్వర్యమే ఇవి, అమృతము కన్నా ఎంతో గొప్పవి, కలకండ వంటివి కథలు, మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు, కలకండ వంటివి కథలు. కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమహివితం వా సర్వమేతక్షమస్వ. जय जय करुणाब्धे प्रभो श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।